హాయ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్ అండి. సో లెట్స్ సీ ద రీక్యాప్ అండి. సో ఒకసారి మనం ఈసీటీ గురించి అయితే డిస్కషన్ చేస్తున్నాం. సో ప్రీవియస్‌గా వచ్చేసి అమెజాన్ మెషిన్ ఇమేజెస్ గురించి దానిపైన డెమో చేసాం. అండ్ సమ్ కస్టమ్ కాన్ఫిగరేషన్ లైక్ వర్డ్‌ప్రెస్ సెటప్, మైఎస్‌క్యూఎల్ సెటప్ ఇన్‌స్టాలేషన్ చేసి దానిపైన ఏఎంఐ క్రియేట్ చేసాం. ఏఎంఐని వేరే రీజియన్ కాపీ చేసాం. అక్కడ రీలాంచ్ చేసినప్పటికీ మనం ఇక్కడ ఫస్ట్ సర్వర్‌లో ఎట్లనైతే ఒక వెబ్ పేజ్ అనేటువంటిది వచ్చిందో సిమిలర్ పోస్ట్ అనేటువంటిది కూడా మనకు వర్డ్‌ప్రెస్‌లో అక్కడ కూడా కనిపించింది. సో రియల్ టైమ్ సినారియోస్‌లో కూడా మనం బ్యాకప్స్ తీసుకొని రీలాంచ్ చేసినప్పుడు ఇట్లానే వర్కౌట్ అవుతది. కాకపోతే మీరు అక్కడ మళ్ళీ అగైన్ ఆ సర్వర్‌లోకి వెళ్లి ఆ పర్టిక్యులర్ సర్వీస్‌ని స్టార్ట్ చేయాలా? లేదా? అనేటువంటిది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు సర్వర్ బ్యాకప్ తీస్తున్న ముందు మనం సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ అనేటువంటిది హెచ్‌టిటిపిడికి, మైసీక్వెల్‌కి ఎనేబుల్ చేశాం కాబట్టి ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిందని. సో లైవ్ సినారియోస్‌లో ఆ పర్టిక్యులర్ సర్వీస్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవ్వడానికి ఎనేబుల్ అయ్యుందా? లేదా? అనేటువంటిది చెక్ చేసుకుంటేనే మీకు ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవ్వడం జరుగుతదండి. లేదంటే ఏముంటది ఫస్ట్ టైమ్ లాంచ్ చేసిన తర్వాత ఒకసారి లాగిన్ అయ్యి వాటిని స్టార్ట్ చేసినా మీకు సర్వీస్ అయితే రన్ అవుతూ ఉంటది. సో అట్లా చేసుకోవచ్చు రియల్ టైమ్ సినారియోస్‌లో. లేదు సిస్టమ్‌సిటిఎల్ ఎనేబుల్ లాంటిది గాని ఆర్ నార్మల్ చెక్ కాన్ఫిగ్ అనే కమాండ్ ఉంటది. చెక్ కాన్ఫిగ్ అని. సో అది మీరు ఆన్ చేసుకున్నా ఇవి 2లో ఏది చేసుకున్నా లైనక్స్ మెషిన్స్‌కి వచ్చేసరికి ఆన్ చేసుకోవచ్చు. అదే విండోస్ అయితే గనుక మీరు ఆటో స్టార్ట్‌లో పెట్టేసుకుంటారండి. సో మీ సర్వర్ స్టార్ట్ అయినప్పుడే అప్లికేషన్స్ అన్నీ కూడా ఆర్ సర్వీసెస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో అవి మీరు సెటప్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈసీ టు పర్చేస్ ఆప్షన్స్ ఒకటి చూసామండి. సో ఎన్ని డిఫరెంట్ ప్లాన్స్‌లో చూస్ చేసుకోవచ్చు. వీటిని బట్టి కూడా కాస్ట్ అనేటువంటిది ఎట్లా చేంజ్ అవుతుంది. ఆన్ డిమాండ్ ఆర్ స్పాట్ ఇన్స్టెన్స్, రిజర్వ్డ్, డెడికేటెడ్ ఇన్స్టెన్స్ ఆర్ ద సేవింగ్స్ ప్లాన్. సో వీటన్నిటి మీద కూడా మీరు ఇందులో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి కూడా చూస్ చేసుకోవచ్చండి. సో ఆన్ డిమాండ్ వచ్చేసి మనకి హైయెస్ట్ కాస్ట్ ఉంటుంది ఇందులో. స్పాట్ ఇన్స్టెన్స్ వచ్చేసి లోయెస్ట్ కాస్ట్ ఉంటది. సో లోయెస్ట్ కాస్ట్ స్పాట్ ఇన్స్టెన్స్ కాబట్టి ఇక్కడ మీకు ఇంటరప్షన్ అనేటువంటిది ఉంటదండి. వేరే కస్టమర్ వచ్చిన ఒక ఆన్ డిమాండ్‌లో ఇన్స్టెన్సెస్ కావాలంటే మీ స్పాట్ ఇన్స్టెన్సెస్ తీసేసి ఆన్ డిమాండ్‌కి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటది. బట్ ఇది మీకు మోస్ట్ ఆఫ్ ది సినారియోస్‌లో 90% వరకు మీకు ఆ ఇంటరప్షన్ అయితే రాదండి. సో రేర్ కేసెస్‌లో మీకు ఇంటరప్షన్ వస్తది. సో కాబట్టి ఇవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ ఫర్ ద ఇంటరప్టబుల్ వర్క్ లోడ్స్ అండి. సో ప్రొడక్షన్ వర్క్ లోడ్స్ కాకుండా నార్మల్ డెవలప్‌మెంట్ వాటికి గాని, టెస్టింగ్ వాటికి గాని మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. స్పాట్ ఇన్స్టెన్స్ టు రిడ్యూస్ ద కాస్ట్ అన్నమాట. సో ఇవాళ వచ్చేసండి మనకి సేమ్ ఈసీ2లోనే మనం ఎవ్రీ ఈసీ2 లాంచ్ చేసినప్పుడు ఇన్స్టెంట్ స్టేటస్ చెక్స్ అనేవి వస్తున్నాయండి. మేబీ మీరు గమనించి ఉంటారో లేదో మనకి 2/2 చెక్స్ అనేటువంటిది ఒకటి గ్రీన్ కలర్‌లో కనిపిస్తూ ఉందండి. సో ఫస్ట్ వచ్చేసి ఇది మనకి ఇనీషియలైజింగ్‌లో కనిపిస్తదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2/2 అనేటువంటి చెక్స్ అయితే వస్తాయి. అయితే కొన్ని సార్లు ఏడబ్ల్యూఎస్‌లో ఈ 2/2 బదులు 0/2 అని 1/2 అనేటువంటి ఫెయిల్యూర్స్ మనకి రెడ్ కలర్‌లో కనిపిస్తూ ఉంటాయి. సో అవి ఎందుకు వస్తాయి? అసలు ఈ 2 చెక్స్ అంటే ఏంటి? 2/2 చెక్స్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ వాడు ఈ 2/2 చెక్స్‌లో మనకి ఏం డిఫైన్ చేస్తున్నాడు? ఆర్ ఏం లెవెల్ ఆఫ్ చెక్స్ అనేటువంటి చేస్తున్నాడు అనేటువంటి చెక్ చేద్దాం. వాటిపైన కూడా ఒకసారి డెమో చూద్దామండి. ఒకవేళ ఈ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి మన సర్వర్స్‌కి వచ్చినప్పుడు వీటిని ఎట్లా ఆటో రికవరీ అనేటువంటిది చేయాలి? సో ఈ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. దెన్ మనకి ఈసీ2లో ఇన్స్టెన్స్ మెటాడేటా ఉంటదండి. ఇన్స్టెన్స్ మెటాడేటా అంటే ఇన్స్టెన్స్‌కి సంబంధించిన ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ ఆర్ ఇన్స్టెన్స్ ఐడీ, సెక్యూరిటీ గ్రూప్స్ అటాచ్ అయినటువంటి ప్రైవేట్ కీ మొత్తం ఈ డీటెయిల్స్ అన్నీ కూడానండి మీకు ఈ మెటాడేటాలో వస్తదన్నమాట. మెటాడేటా ఓకే. మన ఈసీ2 కన్సోల్ నుంచి చూసినప్పుడు కనిపిస్తుంది బానే ఉంది. కానీ ఈ సర్వర్ లోపల మనం ఒక అప్లికేషన్ రన్ చేస్తున్నప్పుడు ఎట్లా కనిపిస్తదండి? సో దాన్ని సర్వర్ లోపల రన్ అయ్యేటువంటి అప్లికేషన్‌తో మనం ఎట్లా రిట్రీవ్ చేసుకోవచ్చు ఇన్స్టెన్స్ మెటాడేటా ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఒకసారి చెక్ చేద్దాం. సో దానిపైన కూడా మనం డెమో చేస్తామండి. దెన్ ఒక ఈసీ2 ఇన్స్టెన్స్‌కి టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఎట్లా ఎనేబుల్ చేయాలి? సో ఇది మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పొరపాటున ఈసీ2 ఇన్స్టెన్స్ అనేటువంటి డిలీట్ చేస్తున్నప్పుడు ఎట్లా దీన్ని మనం సేఫ్‌గార్డ్ చేయాలి. సో యాక్సిడెంటల్ డిలీషన్ నుంచి మనం ఎట్లా స్టాప్ చేసుకోవాలనేటువంటి టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంటదండి. ఏడబ్ల్యూఎస్ వాడు ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సర్వీసెస్ అన్నిటికి కూడానండి అయితే మీకు టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఉంటది. లేదా డిలీట్ ప్రొటెక్షన్ ఉంటదండి. సో ఎవ్రీ సర్వీస్ కూడా ఏడబ్ల్యూఎస్ వాడు ఇది ప్రొవైడ్ చేస్తాడండి మనకి సేఫ్‌గార్డ్ ఫ్రమ్ యాక్సిడెంటల్ డిలీషన్స్ అండి. సో టెర్మినేషన్ ప్రొటెక్షన్ ఆర్ ద డిలీషన్ ప్రొటెక్షన్.
సో ఈ సెట్టింగ్ అనేటువంటిది ఎనేబుల్ చేసుకున్నప్పుడు ఎట్లా మనం డిలీషన్ అనేటువంటిది వర్క్ అవ్వదు అనేటువంటిది కూడా చెక్ చేద్దామండి. దెన్ మనం బై డిఫాల్ట్‌గా T2 మైక్రో ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేస్తున్నామండి. ఇన్స్టెన్స్ టైప్ అనేటువంటిది. సో ఎప్పుడైనా మనం ఇన్స్టెన్స్ టైప్ అనేటువంటి చేంజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎట్లా చేంజ్ చేసుకోవాలి? T2 మైక్రో నుంచి T3 మైక్రోకి వెళ్ళాలా? లేకపోతే T4 మైక్రోకి వెళ్ళాలా? ఆర్ ఎల్స్ M5 లార్జ్‌కి వెళ్ళాలా? ఏం ఇన్స్టెన్స్ టైప్‌కి వెళ్ళాలి? ఎట్లా వెళ్ళాలి అనేటువంటిది చూద్దామండి. సో దాన్ని మన ప్రాక్టికల్ కూడా చెక్ చేద్దాం. దెన్ మనకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినటువంటి జనరిక్ కాన్సెప్ట్స్ అండి. హై అవైలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్, డిజాస్టర్ రికవరీ. ఈ 3 కూడా చాలా మంది సిమిలర్ అనుకుంటారండి. కానీ మూడిటి మధ్య కూడా వేరియేషన్ అయితే ఉంటుందన్నమాట. సో వేరియేషన్ అనేటువంటిది ఎట్లా ఉంటుంది? ఎక్కడెక్కడ డిఫరెన్స్ అనేటువంటిది ఉంటుంది? సో వాటిని ఎట్లా అండర్‌స్టాండ్ చేసుకోవాలనేటువంటిది చెక్ చేద్దామండి. అండ్ ఫైనల్‌గా వచ్చేసి మన స్కేలింగ్ గురించి కూడా చెక్ చేద్దాం. హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటి? వెర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? మొత్తం ఇవన్నిటి మీద కూడా సో ఇవాళ అయితే చెక్ చేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి మన ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్ గురించి చూద్దాం. సో ఎవ్రీ టైమ్ మీరు EC2 ఇన్స్టెన్స్ అనేటువంటిది లాంచ్ చేసినప్పుడు మీకు బేసికల్లీ ఏమొస్తుంది అనంటే సో 2/2 స్టేటస్ చెక్స్ అని చెప్పేసి మీకు ఈ పర్టికులర్ పార్ట్‌లోనైతే కనిపిస్తుందండి. సో ఇవేంటి అనంటే మీకు పర్ ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్ అండి. ఎవ్రీ EC2 ఇన్స్టెన్స్‌కి కూడా మీకు స్టేటస్ చెక్స్ వస్తాయన్నమాట. ఓకే. ఈ స్టేటస్ చెక్స్ వచ్చినాయి బానే ఉంది. మరి ఎగ్జాక్ట్‌గా ఈ స్టేటస్ చెక్స్ అంటే ఏంటి అనేటువంటిది మీకు తెలియాలి అనంటే కింద మీకు ఇన్స్టెన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్‌లో ఇక్కడ ఈ ట్యాబ్స్ అన్ని చెక్ చేస్తే స్టేటస్ చెక్స్ ట్యాబ్ అనేటువంటిది ఒకటి కనిపిస్తుందండి. ఈ స్టేటస్ చెక్స్‌లో క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ వన్ వచ్చేసి సిస్టమ్ స్టేటస్ చెక్స్ కనిపిస్తుందండి. సెకండ్ వన్ వచ్చేసి ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్ అయితే కనిపిస్తుందండి. సో టోటల్ 2 లెవెల్ ఆఫ్ చెక్స్ అయితే కనిపిస్తుంది. ఓకే. అసలు సిస్టమ్ స్టేటస్ చెక్స్ అంటే ఏంటి? ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్ అంటే ఏంటి? సిస్టమ్ స్టేటస్ చెక్ అంటే మనం EC2 లాంచ్ అయ్యేటువంటిది AWS డేటా సెంటర్‌లో EC2 హోస్ట్ మీద లాంచ్ అవుతుందని అయితే చెప్పుకుంటున్నామండి. సో ఆ పెద్ద హోస్ట్ ఏదైతే ఉందో సో దానిపైన జరిపేటువంటి చెక్స్‌ని సిస్టమ్ స్టేటస్ చెక్స్ అంటాడండి. ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్ అంటే దీనిపైన లాంచ్ అయ్యేటువంటి VM ఉంది చూసారా? ఈ VMకి సంబంధించిన స్టేటస్ చెక్స్‌ని ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్ అయితే అంటాడండి. సో ఓకే. సిస్టమ్ స్టేటస్ చెక్స్‌లో ఏం చెక్ చేస్తాడు? సో ఏం చెక్ చేస్తాడంటేనండి మీకు సిస్టమ్ పవర్ అనేటువంటిది ఎగ్జాక్ట్‌గా వెళ్తుందా? ఏమైనా ప్రాబ్లమ్ వచ్చిందా? సిస్టమ్‌కి అంటే EC2 హోస్ట్‌కి ఏమైనా నెట్వర్క్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అన్నీ బానే ఉన్నాయా? హోస్ట్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ ఉన్నాయా? అంటే హైపర్వైజర్ మీద గాని లేకపోతే మనకి ఈ బియ్యం అనేటువంటిది రన్ అవ్వడానికి ఏవైతే సాఫ్ట్‌వేర్ రిలేటెడ్‌గా ఉంటాయో వాటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా? లేదంటే హోస్ట్ హార్డ్‌వేర్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయా లేదా? వీటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గనుక మీకు ఈ చెక్ అనేటువంటిది మీకు ఫెయిల్ అయిపోతదండి. ఓకే. సో దెన్ అట్లనే ఇన్స్టెన్స్ స్టేటస్ చెక్స్‌లో కూడా చెక్ చేస్తే మీకు లాంచ్ అయినటువంటి VMలో ఆపరేటింగ్ సిస్టమ్ మీకు కరెక్ట్‌గా రన్ అవుతుందా లేదా? లేకపోతే ఇన్స్టెన్స్ అనేటువంటిది నెట్వర్కింగ్ కరెక్ట్‌గా ఉందా? కరప్టెడ్ ఫైల్ సిస్టమ్ అనేటువంటిది ఉందా లేదా? ఇవన్నీ కూడా చెక్ చేస్తదండి. ఇవన్నీ ఉంటే మీకు ఈ స్టేటస్ చెక్ కూడా ఫెయిల్ చేసేస్తదండి. అట్లా మీకేమవుతదంటే 0/2 స్టేటస్ చెక్స్ అయితే వస్తదనమాట. లేదు ఈ చెక్స్ అన్నీ కూడా మీకు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిందనుకోండి. మీరు కన్సోల్ నుంచి మీ EC2 ఇన్స్టెన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఎప్పుడండి ఓన్లీ 2/2 స్టేటస్ చెక్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇది గ్రీన్ కలర్‌లో ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ VMకి సక్సెస్‌ఫుల్‌గా కనెక్ట్ అవుతారండి. కొన్ని కొన్ని కేసెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో మనం ఏం చేస్తామంటేనండి ఇప్పుడు మనం డెమోస్ చేస్తున్నాం కాబట్టి T2 మైక్రోనే యూజ్ చేస్తాం అన్నమాట. T2 మైక్రో యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఒక చిన్న ఇన్స్టెన్స్ టైప్ అండి. మీకు ఎంత వస్తది? 1 కోర్ అండ్ 1 జీబీ ఆఫ్ ర్యామ్ అయితే వస్తదండి. సో కాబట్టి ఈ 1 కోర్ 1 జీబీ అంటే మనకి EC2 హోస్ట్ అంటే పెద్ద పెద్ద సర్వర్స్ అండి. ఈ సర్వర్స్‌లో మీకు అంత ఇష్యూ అనేటువంటిది రాదు. ఎందుకంటే జస్ట్ మీకు 1 కోర్ 1 ఇంత చిన్న ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతది కాబట్టి పెద్ద సర్వర్స్ అంత ఇష్యూ అయితే రాదండి. కానీ ఎప్పుడైతే మనం ప్రొడక్షన్ సిస్టమ్స్ యూజ్ చేస్తున్నామో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్‌ని మనం డిప్లాయ్ చేసినప్పుడు అండి పెద్ద ఇన్స్టెన్స్ టైప్స్‌కి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ M5 2x లార్జ్ అని ఆర్ M5 X లార్జ్ అని లేకపోతే R5 R6 X లార్జ్ అని వీటిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనంటే ఇంత ఎక్కువ కోర్ అండ్ రామ్ అనేటువంటిది మీ సర్వర్స్‌కి AWS వాడు ప్రొవైడ్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఫేస్ చేస్తాడు. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ పెద్ద సర్వర్‌లు ఇయన్నీ ఆక్యుపై అయినప్పటికీ ఈ చిన్న ప్లేస్ ఉన్నప్పటికీ ఇది మీకు T2 మైక్రోకి ఇవ్వగలుగుతాడండి. కానీ కొన్ని కొన్ని సార్లు ఏమవుతదంటే AWS డేటా సెంటర్స్‌లో వాడుకున్నటువంటి EC2 హోస్ట్ మీద ఉన్న కెపాసిటీ అంతా కూడా కంప్లీట్ అయిపోతదండి. సో అయిపోయినప్పుడు ఏంటంటే వాడికి మనకి VM అనేటువంటిది క్రియేట్ చేయలేడనమాట. ఏదైనా ఒక ఇన్స్టెన్స్ టైప్ చూస్ చేసుకున్నప్పుడు VM క్రియేట్ చేయలేడండి. సో క్రియేట్ చేయలేనప్పుడు మనకి ఏం ఇష్యూ వస్తదంటే కెపాసిటీ ఇష్యూ అని చెప్పేసి ఒక ఎక్సెప్షన్ అయితే వస్తదండి. సో కెపాసిటీ అయిపోయిందని చెప్పేసి ఒక ఇష్యూ వస్తుందనమాట. సో ఆ ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఇన్స్టెన్స్ టైప్ కాకుండా వేరొక ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ చేసి మళ్ళీ ఆ ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ అవుతారు. అది కెపాసిటీ ఇష్యూ వచ్చినప్పుడు. కానీ మీకు స్టేటస్ చెక్స్ ఏంటంటేనండి ఇన్స్టెన్స్ లాంచ్ అవుతున్నప్పుడు మీకు ఆ హోస్ట్ పైన గాని ఆర్ ఎల్స్ ఆ VM పైన గాని ఏవైనా సమ్ ఇష్యూస్ అనేవి వచ్చినప్పుడు వాటి నుంచి
మీకు ఒక నోటిఫికేషన్ రావడానికి మీకు 2/2 స్టేటస్ చెక్స్ అనేవైతే ఈజీగా ఉంటుంది. ఈ 2/2 స్టేటస్ చెక్స్ ఫెయిల్యూర్ అనేటువంటిది మీరు EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నప్పుడు రావచ్చండి. లేదంటే ఒక సర్వర్ రన్ అవుతున్నప్పుడు కూడా ఆటోమేటిక్‌గా మీకు ఇష్యూస్ ఉంటాయి. అంటే సర్వర్ లాంచ్ చేసి ఒక 1 డే అయిందండి. సో 1 డే తర్వాత కూడా మీకు ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్. అట్లా ఇష్యూ అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ రన్ అవుతున్నప్పుడే మీకు హోస్ట్ మీద ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి. అప్పుడేమవుతది సర్వర్ స్టాప్ అయిపోతదండి. సో స్టాప్ అయిపోవడం కాదు ఇక్కడ మీకు 1/2 స్టేటస్ చెక్ అనేటువంటిదైతే వస్తూ ఉంటదన్నమాట. సర్వర్ మీకు రన్నింగ్‌లోనే ఉంటది వీఎం అనేటువంటిది. కానీ ఇది మీకు 1/2 స్టాటిస్టిక్స్‌లో ఉంటది. 1/2 స్టాటిస్టిక్‌లో ఉన్నప్పుడు మీకు సర్వర్ కనెక్టివిటీ అనేటువంటిది అవ్వదండి. సో, కాబట్టి అట్లా ఆఫ్‌కోర్స్ సర్వర్ రన్నింగ్‌లో ఉన్నప్పటికి కూడా సర్వర్ స్టాప్‌లో ఉన్నట్టే. మనం ఆ సర్వర్‌కి కనెక్ట్ అవ్వలేము. ఏమి కూడా చేయలేమండి. మరి దానికి రెమెడియేషన్ ఏంటి? ఏడబ్ల్యూసీ వాడు చెప్పేటువంటి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీకిట్లా స్టాటిస్టిక్స్ రిలేటెడ్ ఇష్యూ గనుక వస్తే 0/2 గాని, 1/2 గాని ఇమ్మీడియేట్‌గా మీరు చేయవలసిన యాక్షన్ ఏంటంటేనండి, ఈ EC2 ఇన్స్టెన్స్‌ని స్టాప్ చేయడం అండ్ స్టార్ట్ చేయడం. సో, దీనివల్ల మీకొచ్చేటువంటి బెనిఫిట్ ఏంటండి? స్టాప్ చేసినప్పుడు ఏమవుతది అనంటే, ప్రీవియస్‌గా రన్ అవుతున్న హోస్ట్ పైన కాకుండా, మళ్ళీ అక్కడి నుంచి వేరే హోస్ట్ మీదకెళ్ళి, ఆ హోస్ట్ మీద నుంచి కూడా మీకు వీఎం క్రియేట్ చేస్తది కాబట్టి, మోస్ట్‌లీ మీరు స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు, ఆ ఇష్యూ అనేటువంటిది పోతదండి. ఒకవేళ ఆ ఇష్యూ అనేటువంటిది ప్రీవియస్‌గా ఉన్నటువంటి హోస్ట్ పైన ఉంటే, ఇక్కడ స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు హోస్టే చేంజ్ అయిపోతది కాబట్టి, ఇష్యూ అనేటువంటిది చేంజ్ అయిపోతది. సో, ఇట్లా మీరు స్టాప్ అండ్ స్టార్ట్ చేసుకోమని ఏడబ్ల్యూఎస్ వాడైతే సజెస్ట్ చేస్తూ ఉంటాడండి. అండ్ ఇది చేసుకోవచ్చు. అసలు ఇష్యూ అనేటువంటిది అసలు ఎప్పుడొస్తది? లేకపోతే అసలొచ్చిందని మనకెట్లా తెలుస్తది అనేటువంటిది గనక మీరు ఆటోమేట్ చేసుకోవాలి అనుకుంటే, మీకు ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో సమ్ యాక్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ యాక్షన్స్‌లో మీరేం చేయొచ్చు అనంటే, క్రియేట్ స్టేటస్ చెక్ అలారం అనేటువంటిది మీరు చేసుకోవచ్చండి. సో, అలారం అంటే మీకు అలారం అనేటువంటి వర్డ్ మీకెక్కడ వినిపించినా అది మనకి క్లౌడ్ వాచ్ రిలేటెడ్ అలారం అండి. సో, క్లౌడ్ వాచ్ రిలేటెడ్ అలారమ్స్‌లోనే మనం ఇది కూడా సెటప్ చేసుకుంటాం. ఒక బిల్లింగ్ బడ్జెట్ అనేటువంటి సెటప్ చేసినప్పుడు ఎట్లానైతే మనకు నోటిఫికేషన్ వస్తుందో సేమ్ ఇక్కడ కూడా మీరు స్టేటస్ చెక్ అలారం చేసినప్పుడు అట్లా మీకు ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ వస్తదండి. అండ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏదైనా ఒక యాక్షన్ మీరు తీసుకోవాలి అన్నా సరే, ఆ యాక్షన్ అనేటువంటిది కూడా సమ్ ఆటోమేటెడ్ యాక్షన్స్ అనేవి వాడక్కడ ఇస్తూ ఉంటాడండి. సో, అక్కడ మనం డెమో చేసేటప్పుడైతే ఏం ఆప్షన్స్ ఇస్తున్నాడు అనేటువంటిది మనం అక్కడ ఒకసారి చెక్ చేద్దాం. చంద్రశేఖర్ గారు ఇఫ్ వి స్టాప్ అండ్ స్టార్ట్ వి విల్ లూజ్ డేటా. నో డేటా లూజ్ అవ్వదు. ఈబీఎస్ వాల్యూమ్‌లో ఉంటే డేటా లూజ్ అవ్వదండి. మీకు ఇన్‌స్టెన్స్ స్టోర్‌లో ఏమైనా డేటా ఉంటే గనుక అది లాస్ అవుతారు తప్ప, ఈబీఎస్ వాల్యూమ్‌లో డేటా లాస్ అవ్వరు. ఎందుకంటే అది పర్సిస్టెంట్ వాల్యూమ్ గదా! వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టాటిస్టిక్స్ టు ఎ రన్నింగ్ ఇన్‌స్టెన్స్? అది ఆల్వేస్ చెక్ చేస్తూనే ఉంటదండి. సో, ద సెట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లైక్ ఎవ్రీ 5 మినిట్స్, 10 మినిట్స్ అంటూ ఏమి ఉండదు. కంటిన్యూయస్‌గా ఏడబ్ల్యూఎస్ వాడు మానిటర్ చేస్తూ ఉంటాడు. సో, దీని గురించి మనం డెమో చేద్దామండి. బట్ దానికంటే ముందు ఇన్‌స్టెన్స్ మెటాడేటా కూడా ఒకసారి చెక్ చేద్దాము. సేమ్ ఇన్‌స్టెన్స్ మెటాడేటా కూడా ఈసీ2 సర్వీస్ అనేటువంటిది ఎవ్రీ సర్వర్‌లోనండి. ఒక సర్వరో, 2 సర్వర్సో కాదు. ఎవ్రీ సర్వర్‌లో కూడా ఏం చేస్తది అనంటే ఇన్‌స్టెన్స్ మెటాడేటా మీకు యాక్సెసిబుల్ అవుతదండి. ఎందుకంటే ఒక ఈసీ2 సర్వర్ రన్ అవుతుందనుకోండి. ఈ సర్వర్ లోపల నుంచి ఈ సర్వర్ పైనున్న ఐపీ ఏంటి? పబ్లిక్ ఐపీ ఏంటి? ప్రైవేట్ ఐపీ ఏంటి? ఆర్ ఇన్‌స్టెన్స్ ఐడీ ఏంటి? సెక్యూరిటీ గ్రూప్ ఏంటి? ఆర్ ఐఏఎం రోల్ ఏం రోల్ అటాచ్ అయ్యి ఉంది? ఇట్లా వేరియస్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు సెర్వర్ లోపల నుంచే మీకు తెలుసుకోవాలి అనంటే, అంటే కన్సోల్ నుంచి కాదు, ఏడబ్ల్యూఎస్ ఈఎల్ఐ నుంచి కాదు, ఎక్కడి నుంచి కాదు. మీరు డైరెక్ట్‌గా ఈసీ2 లోపల నుంచి తెలుసుకోవాలి అనంటే, మీకు అప్పుడు ఇన్‌స్టెన్స్ మెటాడేటా అనేటువంటిది హెల్ప్ అవుతదండి. ఇది మీరు లైక్ డెవలపర్స్‌కైతే దీనిపైన ఎక్కువ నీడ్ అయితే ఉంటదండి. ఎందుకంటే డెవలపర్స్‌కి ఈ లోపల రన్ చేసే కోడ్ నుంచి కూడా ఈ సర్వర్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే తీసుకోవాల్సి ఉంటది. డెవలపర్స్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూద్దామండి. సో, క్లౌడ్ వాచ్ లాక్స్ అనేటువంటివి చేస్తున్నప్పుడు సో, ఈ క్లౌడ్ వాచ్ లాగ్స్ అనేటువంటి పబ్లిష్ చేస్తున్నప్పుడండి, మన ఈసీ2 లాగ్స్ అనేటువంటిది క్లౌడ్ వాచ్ లాగ్స్‌లోకి పబ్లిష్ చేయాలి అనంటే, మనకేమొస్తదండి? సమ్ లాగ్ గ్రూప్ నేమ్ ఒస్తది. తర్వాత ఇన్‌స్టెన్స్ ఐడీ ఒస్తది. ఈ ఇన్‌స్టెన్స్ ఐడీ ఎట్లా ఒస్తదండి? మీరు ఈ సర్వర్ లోపల నుంచి కాన్ఫిగర్ చేసేదాన్ని బట్టే మీకు ఇన్‌స్టెన్స్ ఐడీ అనేటువంటిదొస్తది. సో, అక్కడ మీకు ఇన్‌స్టెన్స్ ఐడీకి ఈ ఏ ఇన్‌స్టెన్స్‌లో రన్ అవుతున్నప్పుడు ఆ ఇన్‌స్టెన్స్‌కి సంబంధించిన ఇన్‌స్టెన్స్ ఐడీ ఆటోమేటిక్‌గా మీకిక్కడ ఈ నేమ్‌లో యాడ్ అవ్వాలి అనంటే లాగ్ గ్రూప్ నేమ్‌లో సో, మీరేం చేయాలంటేనండి సో, ఈ లోపల రన్ అవుతున్నటువంటి ఇన్‌స్టెన్స్ మెటాడేటా నుంచి కూడా ఇన్‌స్టెన్స్ ఐడీ మీరు పికప్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ చేస్తూ ఉండాలండి. సో, అప్పుడేమవుతదంటే మీకు ఒక 10 సర్వర్స్ రన్ అవుతున్నప్పుడు, ఈ 10 సర్వర్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఎగ్జాక్ట్‌గా ఈ ఇన్‌స్టెన్స్‌కి సంబంధించిన ఈ ఇన్‌స్టెన్స్ ఐడీ వస్తదండి. వేరే ఇన్‌స్టెన్స్ ఐడీకి సంబంధించి వేరే ఇన్‌స్టెన్స్ ఐడీ వస్తది. అట్లా డిఫరెంట్ ఇన్‌స్టెన్స్ ఐడీస్ అనేవి వస్తాయి. ఇది వన్ ఆఫ్ ది యూజ్ కేస్ కింద చెప్పుకోవచ్చు. ఇట్లా మీకు చెక్ చేస్తే రియల్ టైమ్స్‌లో చాలా డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయండి. ఎందుకంటే అదే సర్వర్‌లో ఉంటూ ఆ సర్వర్‌కి సంబంధించిన మెటాడేటా తీసుకురావాల్సిన నీడ్ అయితే ఉంటదన్నమాట. సో, ఓకే. అటువంటి నీడ్ ఉన్నప్పుడు మీరేం చేయాలి అనంటే, ఏడబ్ల్యూఎస్ వాడు మనకు ప్రొవైడ్ చేసే ఆప్షన్ ఏంటంటేనండి, ఒక ఐపీ అడ్రెస్‌ని మనకిస్తున్నాడండి.
169.254, 169.254 ఇవి 2 సెట్స్ లాగా ఉంటుంది. సో ఐపీ ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి 169.254, 169.254 ఇది ఖచ్చితంగా మీకు గుర్తుండాలండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో ఖచ్చితంగా దీనిపైన క్వశ్చన్స్ వస్తాయి. లేదా మీరు రియల్ టైంలో కూడా మీరు తెచ్చుకోవాలి అన్న మీకు మెటాడేటా తెచ్చుకోవాలంటే ఏ ఐపీ మీద తెచ్చుకోవాలనేసి క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయండి. సో కాబట్టి వాటిని ఆన్సర్ చేయాలన్నా మీరు ఈ ఐపీ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. 169.254, 169.254 ఈ ఐపీ అనేటువంటిది ఎవ్రీ EC2 ఇన్స్టెన్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటుందండి. సో ఏ EC2 ఇన్స్టెన్స్ లో మీరు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ ని బ్రౌజ్ చేస్తే ఆ EC2 కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయండి. సో ఈ సర్వర్ లో మీరు ఈ పర్టికులర్ యూఆర్ఎల్ బ్రౌజ్ చేస్తే ఈ సర్వర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వేరే సర్వర్ లో ఆ యూఆర్ఎల్ బ్రౌజ్ చేస్తే మీకు ఆ యూఆర్ఎల్ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. ఇది మీకు ఏంటంటే లోకల్ హోస్ట్ లాగానండి, ఆ సర్వర్ లో మాత్రమే డీటెయిల్స్ అనేవి మీకు వర్క్ అవుతూ ఉంటాయి. సో అట్లా ఇది మీకు ఒక ప్రైవేట్ ఐపీ అండ్ ఇది ఆ పర్టికులర్ సర్వర్ లో మాత్రం డీటెయిల్స్ యాక్సెస్ చేసినప్పుడు ఆ సర్వర్ రిలేటెడ్ డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. అండ్ ఇక్కడ మెటాడేటాలో ఏమొస్తుంది అంటేనండి, బేసికల్లీ మీకు ఆ ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, లేదంటే ఆ నెట్వర్కింగ్ సంబంధించిన డీటెయిల్స్ వస్తాయండి. అథెంటికేషన్ అంటే SSH కి సంబంధించిన డీటెయిల్స్ మనం ప్రైవేట్ కీ అనేటువంటిది అప్లోడ్ చేస్తాం చూసారా, ఈ ప్రైవేట్ కీ అనేటువంటిది కానీ ఆర్ ఎల్స్ పబ్లిక్ కీకి సంబంధించిన డీటెయిల్స్ అని కానీ ఇవన్నీ కూడా మీకు ఎక్కడ స్టోర్ అంటే ఇక్కడే స్టోర్ అంటే దెన్ వీటితో పాటు IAM రోల్ అనేటువంటిది అటాచ్ చేసినప్పుడు ఆ రోల్ కి అటాచ్ అయిన టెంపరరీ క్రెడెన్షియల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. టెంపరరీ క్రెడెన్షియల్స్ కనిపించవు కానీ ఏ రోల్ నేమ్ అటాచ్ చేసాము ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుందండి. దెన్ ఇదే కాకుండా మనకి యూజర్ డేటా అని ఒకటి వస్తుందండి. యూజర్ డేటా గురించి మనం రేపటి సెషన్ లో డిస్కస్ చేస్తాము, డెమోస్ చేస్తాము. యూజర్ డేటా అంటే ఏంటి అంటేనండి, ప్రీవియస్ గా మనం వచ్చేసి వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్ చేసేదానికి మనం చాలా కమాండ్స్ అనేటువంటిది మాన్యువల్ గా రన్ చేసామండి. సో ఈ కమాండ్స్ అన్ని కూడా ఆటోమేటెడ్ గా సర్వర్ స్టార్ట్ అవుతున్నప్పుడే ఆటోమేటిక్ ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు యూజర్ డేటాలోకి మన కమాండ్స్ అన్ని కూడా యాజ్ ఎ బ్యాష్ స్క్రిప్ట్ లాగా పాస్ చేసేస్తామండి. సో మళ్ళీ మన సర్వర్ లాంచ్ అయిన తర్వాత అవన్నీ ఎగ్జిక్యూట్ చేయవలసిన అవసరం లేకుండా ఆటోమేటిక్గా EC2 ఏం చేస్తుందంటే ఈ యూజర్ డేటాలో ఏవైతే కమాండ్స్ మీరు పెడుతున్నారో ఈ కమాండ్స్ అన్ని కూడా ఇది బూట్ అవుతున్నప్పుడే ఎగ్జిక్యూట్ చేసేస్తుందండి. సో అట్లా మీకు ఈ యూజర్ డేటా వల్ల మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. ఈ యూజర్ డేటాను కూడా మీకు ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ లోకల్లో ఉన్నటువంటి మెటా డేటాలో నుంచి మీకు యూజర్ డేటా అనేటువంటిది అయితే వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇన్స్టెన్స్ మెటా డేటాకి సంబంధించిన డెమో, దెన్ స్టాటిస్టిక్స్ ఎట్లా ఆటోమేటిక్ అలారం సెటప్ చేసుకోవాలనేటువంటి డెమో ఇవన్నీ చూద్దామండి. దెన్ ఇన్స్టెన్స్ టైప్ చేంజ్, ఇన్స్టెన్స్ సైజ్ని మనం మాడిఫై చేద్దాం. అండ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ కూడా మనం ఎట్లా ఎనేబుల్ చేయాలి, అది ఎనేబుల్ చేసినప్పుడు ఎట్లా బెనిఫిట్ అనేటువంటిది వస్తుంది, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేద్దామండి. సో మీకు ఏమైనా క్వెరీస్ ఉంటే మీరు ఒకసారి చాట్లో అయితే యాడ్ చేయండి. నేను ఒకసారి బ్రౌజర్ అయితే షేర్ చేస్తాను. సో ప్రెసెంట్ వచ్చేసి EC2 కన్సోల్లో ఉన్నానండి, ముంబై రీజన్ లో. సో లెట్ us లాంచ్ ఇన్స్టెన్స్. సమ్ సర్వర్ నేమ్ ఏదో ఒకటి, అమెజాన్ లైనెక్స్ 5.10 తీసుకోండి. T2 మైక్రో. సో తర్వాత వచ్చి T2 మైక్రో నుంచి T2 మీడియం కానీ సమ్ అదర్ ఇన్స్టెన్స్ టైప్ కానీ చేంజ్ చేద్దాం. సో కీ పేర్ నేమ్ సమ్ కీ పేర్ ఇద్దామండి, ఏదో ఒకటి ఇవ్వండి. సో దానివల్ల మనకు అవసరం ఉండదు కానీ జస్ట్ ఏదో ఒకటి టైప్ చేయండి. మనం SSH ఫోల్డర్లో చెక్ చేసేదానికి చూద్దాం. సో VPC సేమ్, ఇక్కడ కూడా SSH ఒకటి ఇస్తే సరిపోతుంది. అండ్ 8 GB. సో ఇది కూడా సేమ్. యూజర్ డేటా అని చెప్పుకుంటాను చూసారా, సో ఇక్కడ నుంచే మనం యూజర్ డేటా అనేటువంటి పాస్ చేయాలి అనుకుంటే ఇట్లా బాగా లాస్ట్కి వచ్చేస్తానండి మనకి ఇక్కడ యూజర్ డేటా అనేటువంటి ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దీని గురించి మనం రేపు డెమో చేస్తామండి. సో ఇక్కడ కమాండ్స్ ఆటోమేటిక్గా మీరు ఎన్ని కమాండ్స్ ఇస్తారో అన్ని కమాండ్స్ ఇక్కడ యాడ్ చేసినప్పుడు ఇన్స్టెన్స్ లాంచ్ అవుతున్నప్పుడు ఆ కమాండ్స్ అన్ని కూడా మీకు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో లెట్ us లాంచ్ ఇన్స్టెన్స్. ఓకే, డన్. సో ప్రెసెంట్ అయితే పెండింగ్ లో ఉంది, చూద్దామండి. స్టాటిస్టిక్స్ చూస్తే మీకు బై డిఫాల్ట్ ఏమీ రాలేదు. రన్నింగ్ లోకి వెళ్ళినప్పుడు మనకి ఇనీషియలైజింగ్ స్టేజ్కి అయితే వస్తుంది, చూద్దాం. సో రన్నింగ్ వెళ్ళింది, మనకి ఇనీషియలైజింగ్ అయితే చేంజ్ అయింది. సో ఇనీషియలైజింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ స్టాటిస్టిక్స్ లో మనకి 2 స్టాటిస్టిక్స్ కనిపిస్తాయండి. ఇనీషియలైజింగ్ సిస్టమ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్స్టెన్స్ స్టాటిస్టిక్స్, 2 స్టాటిస్టిక్స్ కూడా కనిపిస్తున్నాయి. సో కొంచెం టైం అయితే పడుతుంది. సో 1-2 మినిట్స్ అలా పడుతుంది టోటల్ చెక్స్ అన్ని చేసుకోవడానికి. ఫైన్. ఇలా మన సర్వర్ లోపలికి వెళ్ళి మనం ఇన్స్టెన్స్ మెటాడేటాని చెక్ చేద్దామండి. సో లెట్స్ క్లిక్ ఆన్ కనెక్ట్. EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్. క్లిక్ ఆన్ కనెక్ట్.
sudo -i some administrative privileges, that's it. సో ఇక్కడ మనకి ఏముంటదంటేనండి, ఒక యూఆర్ఎల్ యాక్సెస్ చేసేదానికి కర్ల్ అనేటువంటి కమాండ్ అయితే ఉంటదండి. CURL. సో ఈ కమాండ్ యూటిలిటీ అయితే ఉంటుంది మనకి. సో ఈ కర్ల్ అనేటువంటి దాంట్లో మనం మన ఐపీని బ్రౌజ్ చేస్తే 169.254.169.254 ఇది బ్రౌజ్ చేసినప్పుడు మీకు వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుందండి. ఇది వేరియస్ వెర్షన్స్ AWS వాడు ప్రొవైడ్ చేస్తున్నటువంటిది ఫర్ ద ఇన్స్టెన్స్ మెటాడేటా అండి. ఇవన్నిట్లో మీకు సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ వెర్షన్ పెరిగే కొలది వాడు కొన్ని డీటెయిల్స్ చేంజ్ చేస్తాడు కదా, డీటెయిల్స్ అన్ని కూడా మీకు డిఫరెంట్ ఫోల్డర్స్లో అయితే కనిపిస్తూ ఉంటాయి. లేదు నాకు ఇవన్నీ అనవసరం అనుకుంటే మీరు జస్ట్ ఏం చేయొచ్చు అంటే స్లాష్ పెట్టుకొని లేటెస్ట్ అనేటువంటి చేస్తానండి. ఆ లేటెస్ట్ లొకేషన్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తుంది, లేటెస్ట్ వెర్షన్కి సంబంధించిన డీటెయిల్స్. లేటెస్ట్లో మీకు డైనమిక్ ఉంది, మెటాడేటా ఉంది. మనం మెటాడేటాలోకి వెళ్దామండి. మెటా-డేటా. సో అందులోకి వెళ్తే చూస్తే మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. AMI ID లాంచ్ ఇండెక్స్, బ్లాక్ డివైస్ మ్యాపింగ్, ఏమేమి EBS వాల్యూమ్స్ అటాచ్ అయినాయో కూడా మీకు వస్తుందండి. సో ఐడెంటిటీ క్రెడెన్షియల్స్, ఇన్స్టెన్స్ యాక్షన్, ఇన్స్టెన్స్ ఐడి, ఇన్స్టెన్స్ టైప్, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒకసారి ఒకటి బ్రౌజ్ చేద్దాం. లేటెస్ట్ అనేది హిడెన్ డైరెక్టరీ కాదు ధరణి గారు. ఆ లేటెస్ట్ అని అంటే లేటెస్ట్ వెర్షన్‌ని ఆటోమేటిక్‌గా పికప్ చేసుకుంటదనమాట. అక్కడ మనకి డైరెక్టరీ వెర్షన్స్ ఉన్నాయి కదా! సో వాటి వెర్షన్స్‌లో నుంచి లేటెస్ట్ వెర్షన్‌ని ఆటోమేటిక్‌గా పిక్ చేసుకుంటది. సో ఒకసారి ఏఎంఐ ఐడిని బ్రౌజ్ చేద్దామండి. ఈ ఇన్స్టెన్స్ ఏఎంఐ ఐడితో లాంచ్ అయింది అనేటువంటి చూస్తే గనక ఆ ఏఎంఐ ఐడి అనేటువంటిది మీకు వస్తుందండి. ఇక్కడ ప్రింట్ అయింది చూడండి. సేమ్ అట్లనే ఇక్కడ చెక్ చేద్దాం. హోస్ట్ నేమ్‌ని చెక్ చేయండి. ఏఎంఐ ఐడి తీసేసి హోస్ట్ నేమ్. సో హోస్ట్ నేమ్ వచ్చిందండి మీకు. అండ్ దెన్ మనకి ఇన్స్టెన్స్ ఐడి కూడా చెక్ చేద్దాం. హోస్ట్ నేమ్ తీసేసి ఇన్స్టెన్స్ ఐడి, పర్టిక్యులర్ ఇన్స్టెన్స్ ఐడి మనకి ఇక్కడైతే ప్రింట్ అవుతుందండి. సేమ్ అట్లా మీకు అటాచ్ అయిన సెక్యూరిటీ గ్రూప్స్ చెక్ చేయాలి అన్న సెక్యూరిటీ గ్రూప్స్ లాంచ్ విజార్డ్ 13. ఇక్కడ మీకు పబ్లిక్ కీస్ అని కూడా కనిపిస్తుంది. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ తీసేసి పబ్లిక్ కీస్ పెడుతున్నాను. సో పబ్లిక్ కీస్ ఇక్కడ మీరు చూస్తే కీ పేర్ 1 అనేటువంటిది మనం యాడ్ చేసాం కదండి ఇన్స్టెన్స్ లాంచ్ చేసేటప్పుడు. సో కీ పేర్ 1 నేమ్ అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుందండి. సో ఆ నేమ్ కీ పేర్ మనం యాడ్ చేసాం. సో ఇట్లా ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఇక్కడ ఉన్నవన్నీ కూడా. అండ్ మనం ఏం చెప్పుకున్నాము అంటే SSH ఫోల్డర్లో కూడా ఒకసారి చెక్ చేద్దామండి. మనం డిఫాల్ట్ యూజర్ క్రియేట్ చేసినప్పుడు నేను ప్రెజెంట్ మనం అడ్మిన్ యూజర్లో ఉన్నాం కదా, మీరు Ctrl+D చేస్తే కనుక అడ్మిన్ యూజర్ నుంచి నార్మల్ యూజర్కి వెళ్ళిపోతారండి. ఇప్పుడు EC2 యూజర్కి వచ్చేసాం. సో మన EC2 యూజర్ డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చేటువంటి పబ్లిక్ కి ఏదైతే PM కి సెలెక్ట్ చేస్తున్నారో దాని రిలేటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈ ఫోల్డర్లో ఉంటుందండి. మీరు ఏం చేస్తారంటే ls-a చేయండి, ls-la. సో లిస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మీకు చూస్తే SSH అనేటువంటిది మీకు హిడెన్ ఫోల్డర్లో ఉంటుందండి. సో మీకు .ssh అనేటువంటి ఫోల్డర్కి వెళ్దాం. సో మళ్ళీ LL చేయండి. మీకు చూస్తే ఆథరైజ్డ్ కీస్ అని ఒక ఫైల్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి దీన్నే క్యాట్ చేద్దాం. క్యాట్ అంటే ప్రింట్ చేస్తుంది కదండి. సో ఆథరైజ్డ్ కీస్ అనేటువంటి చేస్తే కనుక ఎంటర్. మీకు చూస్తే ఇక్కడ ఒక పబ్లిక్ కీ కనిపిస్తుందండి. ఈ పబ్లిక్ కీ నేమ్ ఏంటి అంటే మీకు ఇక్కడ అగైన్ కీ పేర్ 1 అనేటువంటిది కనిపిస్తుందండి. మీరు ఎవ్రీ టైం PM కి మీకు డౌన్లోడ్ చేసుకున్న PM కి వచ్చి అది ప్రైవేట్ కీ అండి. ఇది వచ్చేసి పబ్లిక్ కీ. మీరు అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎవ్రీ టైమ్ కూడా మొబైల్స్టామ్ కానీ లైనక్స్ నుంచి పుట్టి నుంచి కూడా కనెక్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రైవేట్ కి పబ్లిక్ కి రెండు కూడా వ్యాలిడేట్ అయ్యి సక్సెస్ఫుల్ గా అథెంటికేట్ అయితేనే మీకు లాగిన్ అనేటువంటిది అలౌ చేస్తుందండి. అట్లా మీకు ఆథరైజ్ కీస్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీరు ఎప్పుడైనా కీ చేంజ్ చేసుకోవాలనుకున్నారనుకోండి, సమ్ ఓపెన్ SSL టూల్స్ అన్ని ఉంటాయి. మీరు మళ్ళీ అగైన్ సెపరేట్ పబ్లిక్ కీ ప్రైవేట్ కీ జనరేట్ చేసుకొని దాని పబ్లిక్ కీని మీరు ఇక్కడ ఈ ఆథరైజ్డ్ కీస్ ఫైల్లో యాడ్ చేస్తే కనుక మీరు ఆ సెకండ్ వేరే ఫైల్తో కానీ AWS లో మీరు ఇచ్చినటువంటి ఫైలే కాకుండా వేరే సెకండ్ ఫైల్తో కూడా మీరు లాగిన్ అవ్వచ్చండి. కాకపోతే ఆథరైజ్డ్ కీస్లో మీకు ఈ కీ అనేటువంటిది ఉండాలి. అట్లా మీకు ఈ కీస్ అనేటువంటిది అయితే హెల్ప్ఫుల్ అవుతుందండి. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి SSH ఫోల్డర్లోనైతే ఉంటుంది. ధరణి గారు, ఇవన్నీ కూడా మీకు ఆథరైజ్డ్ కీస్ కాదు, మీకు మెటాడేటా రిలేటెడ్ వాల్యూస్ అన్ని కూడా వేరియబుల్స్ లాగానే ఉంటాయి. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్స్టెన్స్ మెటాడేటా అండి. సో ఇది మీకు ఎవ్రీ సర్వర్లో కూడా ఉంటుంది. ఈ 169.254 ఈ ఐపీను దెన్ ఈ ఆథరైజ్డ్ కీస్ ఎవ్రీ సర్వర్లో కూడా వస్తూ ఉంటాయి. ఒకసారి బ్యాక్ వెళ్దాం.
సో స్టేటస్ చెక్స్ చూడండి. స్టేటస్ చెక్స్ చూస్తే గనుక మీకు 2/2 చెక్స్ పాస్డ్ అని చెప్పేసి వస్తుందండి. సో మళ్ళీ స్టేటస్ చెక్స్‌కి వెళ్దాం. ఇన్ కేస్ ఎప్పుడైనా ఫెయిల్ అయితే గనుక మీరు సమ్ ఆటోమేటివ్ యాక్షన్ తీసుకోవాలంటే యాక్షన్స్, క్రియేట్ స్టేటస్ చెక్ అలారం. సో క్రియేట్ అన్ అలారం. ఓకే ఫైన్. అలారం నోటిఫికేషన్ అండి. మీ దాంట్లో ఆల్రెడీ గనుక ఎస్ఎన్ఎస్ టాపిక్ ఏదైనా క్రియేట్ చేసి ఉంటే, మనం ఇది ప్రీవియస్‌గా చేసినప్పుడైతే చేసాము ఎస్ఎన్ఎస్ టాపిక్ ఒకటి. సో ఆ క్లౌడ్ వాచ్ నుంచే చేసామండి. ఒకవేళ అదేదైనా ఉంటే గనుక మీకు అది సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్‌గా ఆ ఎస్ఎన్ఎస్ కింద టాపిక్ కింద ఏదైతే ఈమెయిల్ ఐడీస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారో వాటికి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి. సో మీకు ఈమెయిల్ ద్వారా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎప్పుడైతే మీకు ఇష్యూ వస్తుందనేటువంటిది. ప్రెజెంట్ అయితే నేను దీన్ని డిజేబుల్ చేస్తున్నాను. లేదు సమ్ కైండ్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి మీరు చూస్ చేసుకోవాలి అనుకున్నారు. ఇప్పుడు ఇది ఎనేబుల్ చేసినప్పుడు మీకు సమ్ యాక్షన్స్ వస్తాయండి. ఆటోమేటివ్ యాక్షన్స్. ఎప్పుడైతే మీకు స్టేటస్ చెక్ ఫెయిల్ అవుతుందో మీరు రికవరీ చేయాలనుకుంటే రికవరీ చేయొచ్చు. రీబూట్ అయితే రీబూట్, స్టాప్ అయితే స్టాప్, టెర్మినేట్ అయితే టెర్మినేట్ అండి. సో ఈ 4 యాక్షన్స్‌లో ఏ యాక్షన్ అయినా మీరు తీసుకోవచ్చు. ఇమ్మీడియేట్‌గా ఆ స్టేటస్ చెక్ ఫెయిల్ అయినప్పుడు ఏడబ్ల్యూఎస్ కూడా ఈ యాక్షన్ అయితే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రికవరీ అనుకున్నాం అనుకోండి. సో రికవరీ అన్నప్పుడు ఎప్పుడు చేయాలి? సో స్టేటస్ చెక్ ఫెయిల్ 2 అప్పుడు చేయాలా? లేకపోతే ఏం కండిషన్ బేస్ చేసుకొని చేయాలి? స్టేటస్ చెక్ ఫెయిల్ 2 ఇన్‌స్టెన్స్ స్టేటస్ చెక్, సిస్టమ్ స్టేటస్ చెక్ ఫెయిల్ అయినప్పుడు ఇది చేయాలి అనుకోండి మీరు తీసుకుంటారండి. ఒక 5 మినిట్ పీరియడ్‌లో 1 టైమ్ వచ్చినా సరే మనం ఇది చేసేలాగా త్రెషోల్డ్ అయితే సెట్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ క్రియేట్. సంథింగ్ ఇస్ రికవర్ యాక్షన్ కెన్ ఓన్లీ బి డిఫైన్డ్ ఆన్ స్టేటస్ చెక్ ఫెయిల్ సిస్టమ్. ఓకే. సో రెండిటి మీద వర్క్ అవ్వట్లేదు. సిస్టమ్ మీద మాత్రం క్రియేట్ చేద్దాం. క్రియేట్. సో ఇక్కడ ఒక అలారం అయితే మనకు క్రియేట్ అయిందండి. సో అగైన్ ఈ అలారం ఎక్కడ క్రియేట్ అవుతుందంటే మీరు క్లౌడ్ వాచ్ అలారమ్స్‌లోకి వెళ్తే మీకు అక్కడ కనిపిస్తుంది. సో క్లౌడ్ వాచ్. యాహ్! ఆల్రెడీ రన్నింగ్ ఇన్‌స్టెన్స్ కూడా సెట్ చేయొచ్చు. ఇప్పుడు మన రన్నింగ్ ఇన్‌స్టెన్స్‌కేగా సెట్ చేసింది. సో ఇక్కడ అలారమ్స్‌లో చెక్ చేస్తే ఆల్ అలారమ్స్. ఇది మనం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు క్రియేట్ చేసినటువంటి సిస్టమ్ స్టేటస్ చెక్ ఫెయిల్ అయినప్పుడు వచ్చేటువంటి అలారం అండి ఇది. సో వితిన్ 5 మినిట్ ఆఫ్ స్పాన్‌లో మనకి ఒక్క రిక్వెస్ట్ వచ్చినా ఇమ్మీడియేట్‌గా కూడా మనకి నోటిఫికేషన్ వస్తది. దాని రిలేటివ్ యాక్షన్ కూడా తీసుకుంటదండి. మనం ఏదైతే యాడ్ చేస్తామో ఆ యాక్షన్ అయితే ఇమ్మీడియేట్‌గా తీసుకుంటది. సో ఇట్లా మీరు ఆటోమేటెడ్ యాక్షన్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చండి. సో వాట్ ఇట్ విల్ రికవర్ అని అంటే మీకు ఏదైతే సిస్టమ్ మీద డౌన్ అయిందో దాన్ని తీసుకెళ్ళి వేరే సిస్టమ్ మీద మళ్ళీ హోస్టింగ్ అనేటువంటి చేస్తదండి. సో దట్ ఈస్ వాట్ రికవర్ అంటే మీకు. సో నార్మల్‌గా మనం స్టాప్ అండ్ స్టార్ట్ చేసినప్పుడు ఎట్లా అయితే వేరే సిస్టమ్ మీదకి వెళ్తదో రికవర్ అంటే వాడు ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ కూడా చేస్తాడండి. సో ఏమన్నా ఎగ్జిస్టింగ్ హోస్ట్ మీద నుంచి కూడా ఒక న్యూ హోస్ట్ మీదకి ఆ EC2 ఇన్స్టెన్స్ అనేటువంటిది డిప్లాయ్ చేస్తాడు. సో ఒకసారి ఇది డిలీట్ చేసేయండి. యాక్షన్స్ డిలీట్ ఆఫ్టర్ మీరు చెక్ చేసిన తర్వాత డిలీట్ చేసేయండి. సో దెన్ ఒకసారి టెర్మినేషన్ ప్రొటెక్షన్ చూద్దామండి. ఎవ్రీ EC2 ఇన్స్టెన్స్‌కి కూడా మీకు ఇక్కడ యాక్షన్స్‌లో ఇన్స్టెన్స్ సెట్టింగ్స్‌లో చాలా సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయండి. అటాచ్ టు ఆటో స్కేలింగ్ గ్రూప్, చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుందండి. సో చేంజ్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ అని అంటే మీకు ఇది ఎనేబుల్ చేశారనుకోండి. ఎనేబుల్ చేస్తాను. లెట్ మీ సేవ్ దిస్. సో యాక్సిడెంటల్ డిలీషన్ అన్నిటిని కూడా మీకు స్టాప్ చేస్తదండి. సో చూడండి ఇప్పుడు ఈ సర్వర్ ఉంది కదా! దీనికి ఇన్స్టెన్స్ స్టేట్ తీసుకుందాం. సో ఐ విల్ క్లిక్ ఆన్ ద టెర్మినేట్ ఇన్స్టెన్స్. టెర్మినేట్. సో ఇది టెర్మినేట్ అనేటువంటిది అవ్వదండి. ఎందుకు అవ్వదు అనంటే మనం టెర్మినేషన్ ప్రొటెక్షన్ సెట్టింగ్ ఎనేబుల్ చేసాం కాబట్టి అది డిజేబుల్ చేస్తేనే తప్ప మనకి ఈ సర్వర్‌ని మనం డిలీట్ చేయలేమండి. ఇట్లా ఎప్పుడైనా పొరపాటున మనం యాక్సిడెంటల్‌గా డిలీషన్ చేయాలి అనుకున్నప్పుడు మనల్ని సేఫ్‌గార్డ్ చేస్తదనమాట. సో నార్మల్లీ ఇది చేయడం కోసం మీరు ఐఏఎం పర్మిషన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పుడైనా పొరపాటున ఒక ఇన్స్టెన్స్ డిలీట్ చేయబోయి వేరే ఒక ఇన్స్టెన్స్‌ని డిలీట్ చేశారనుకోండి. సో అటువంటప్పుడు ఇష్యూస్ వస్తా ఉంటాయి. అటువంటప్పుడు ఆ యాక్సిడెంటల్ డిలీషన్ నుంచి సేఫ్‌గార్డ్ చేసుకోవడం కోసం మనకిట్లా
టెర్మినేషన్ ప్రొటెక్షన్ అనేటువంటిది, లేదంటే డిలీషన్ ప్రొటెక్షన్ అనేటువంటిది. EC2కి అయితే టెర్మినేషన్ ప్రొటెక్షన్ అని. సో RDSకి అయితే డిలీషన్ ప్రొటెక్షన్. ఇట్లా మీకు ఎవ్రీ సర్వీస్ కూడా AWS వాడు రీసెంట్గా మొత్తం అన్ని సర్వీసెస్కి యాడ్ చేస్తున్నాడు డిలీషన్ ప్రొటెక్షన్ అనేటువంటిది. ఒకసారి డిలీషన్ ప్రొటెక్షన్ రిమూవ్ చేసేస్తానండి. ఇన్స్టెన్స్ స్టేట్ టెర్మినేషన్ ప్రొటెక్షన్ డిసేబుల్ చేసేస్తాం, సేవ్. సో ఇప్పుడు మనం డిలీట్ చేసేసుకోవడానికి మనకి అలౌ చేస్తుందండి. సో ఒకవేళ ఇదే ఇన్స్టెన్స్ టైప్ని మీరు చేంజ్ చేయాలనుకోండి, యాక్షన్స్ ఫస్ట్ చేంజ్ చేయాలంటే మీరు ఇన్స్టెన్స్ స్టాప్ చేయాలండి. చూద్దాం ఇన్స్టెన్స్ సెట్టింగ్స్ చూస్తే మీకు చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుందండి. సో చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ మీకు ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది అని అంటే మీరు సర్వర్ స్టాప్ స్టేట్లో ఉన్నప్పుడే మీకు ఇది ఎనేబుల్ అవుతుంది. ఒకసారి అందుకే స్టాప్ చేస్తాను. సో ఐఎమ్ సీయింగ్ సమ్ క్వశ్చన్స్ ఇన్ ద చాట్. ప్రతిమ గారు, రికవరీ చేసినప్పుడు ఐపీ డెఫినెట్గా చేంజ్ అవుతుంది. సో అందు గురించి మీరు ఎలాస్టిక్ ఐపీ యూస్ చేసుకోవాలి. ఒకవేళ మీ అప్లికేషన్ కనుక ఐపీ డిపెండెంట్ అయితే. ఐపీ డిపెండెంట్ కాకపోతే మీకు ఐపీ చేంజ్ అయిన ప్రాబ్లం ఏమీ ఉండదు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు. సో ఐపీ డిపెండెంట్ అయితే కనుక మీరు ఎలాస్టిక్ ఐపీ యూస్ చేస్తారు. ఎప్పుడన్నీ పబ్లిక్ వెబ్ సర్వర్లో ఉంటాయి కనుక. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ వచ్చేసి మనకు ఓన్లీ కూడా ప్రైవేట్ సర్వర్స్లోనే ఉంటాయండి. సో ప్రైవేట్ ఐపీ మీకు ఎప్పుడు సిమిలర్గా ఉంటే చేంజ్ అనేటువంటిది అవ్వదు కాబట్టి ఆ ప్రాబ్లం అనేటువంటిది రాదు. సో ధరణి గారు, స్టేటిస్టిక్ ఫెయిల్ అయినప్పుడు ఎగ్జాక్ట్ రీజన్ అంటూ మీకు ఇవ్వదండి. సో అది మీకు తెలియదు. ఒకవేళ మీరు AWS వాళ్ళకి టికెట్ రైజ్ చేసి అడిగితే వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి లాక్స్ చెక్ చేసి అప్పుడు వాళ్ళు చెప్తారు తప్ప డైరెక్ట్గా ఇక్కడ మీకు ఆ ఇష్యూ అనేటువంటిది కనిపించదండి కన్సోల్ నుంచి. ఓకే. సో ప్రెసెంట్ వచ్చేసి T2 మైక్రో మనం కాన్ఫిగర్ చేసి ఉంచామండి. సో ఇప్పుడు స్టాప్ చేసేసాం. యాక్షన్స్, ఇన్స్టెన్స్ సెట్టింగ్స్, చేంజ్ ఇన్స్టెన్స్ టైప్ వచ్చింది చూసారా? సో చేంజ్ ఇన్స్టెన్స్ టైప్. ఇక్కడ మీకు డిఫరెంట్ ఇన్స్టెన్స్ టైప్స్ అన్నీ ఉంటాయండి. సో ఏ ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ ఇన్స్టెన్స్ టైప్కి మీరు సెలెక్ట్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కూడా మనం R6 సిరీస్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇందులో సెర్చ్ ఆప్షన్ అయితే ఉండదు. సో M5 సిరీస్ కనిపిస్తుంది. కిందకి వద్దాం. T సిరీస్లో సమ్ డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే T సిరీస్ మనకు తక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి. సో T2 మైక్రో, T2 మీడియం చేద్దాం. అప్లై. సో ఇక్కడ ఇన్స్టెన్స్ టైప్ వచ్చేసి T2 మైక్రో నుంచి T2 మీడియంకి చేంజ్ అయినాయి. ఇట్లా మీరు వేరే ఏ ఇన్స్టెన్స్ టైప్ కానీ చేంజ్ చేసుకోవచ్చు. బట్ చేంజ్ చేసేటప్పుడు మీరు ఇన్స్టెన్స్ని స్టాప్ చేయాలండి. సో స్టార్ట్ ద ఇన్స్టెన్స్. సో ఇప్పుడు ఏమవుతుందంటేనండి మీకు T2 మీడియం మీద మీకు VM అనేటువంటి స్టార్ట్ అవుతుంది. ప్రీవియస్గా వచ్చేసి T2 మైక్రో అంటే 1 కోర్ 1 జీబీతో స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు 1 కోర్ 2 జీబీ తోటి మీకు ఇన్స్టెన్స్ అయితే స్టార్ట్ అవుతుందండి. సో అట్లా డిఫరెన్స్ అనేటువంటి మనకు ఉంటుంది. ఇట్లా మీకు ఏ కేసు అయినా మీరు ఇన్స్టెన్స్ టైప్ ఇట్లానే చేంజ్ చేసుకుంటారండి. సుధీర్ గారు, యూ కెన్ అగైన్ గో బ్యాక్ టు T2 మైక్రో. మళ్ళీ సేమ్ ఇన్స్టెన్స్ టైప్ మీరు చేంజ్ చేసుకోవచ్చు. కిందకే పైకి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు. ఇట్లా మన ఇన్స్టెన్స్ టైప్ని చేంజ్ చేసేదాన్ని ఏమంటామంటేనండి, స్కేలింగ్ పర్స్పెక్టివ్లో స్కేలింగ్ టర్మ్స్లో వెర్టికల్ స్కేలింగ్ అంటామండి. సో వెర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి, హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏంటనేవి ఎగ్జాక్ట్గా మన అప్కమింగ్ స్లైడ్స్లో డిస్కస్ చేద్దాము. బట్ దీన్ని ఏమంటామంటే ఎందుకంటే మనం సైజ్ పెంచుతున్నామండి. సైజ్ పెంచుతున్నాం కాబట్టి దీన్ని వెర్టికల్ అని అయితే కాల్ చేస్తామండి. సో చూస్తే మనకి T2 మీడియం మీద అయితే మనకి ఇన్స్టెన్స్ అయితే రన్ అవుతుందండి. ఇట్లా మనకి ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫర్ EC2 అండి, RDS కానీ ఎక్కడెక్కడైతే మీకు సర్వర్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయో అవన్నీ ప్లేసెస్లో కూడా మీరు ఇన్స్టెన్స్ టైప్ని, సర్వర్ కెపాసిటీని మీరు చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ ఒకటే ఒక ప్రాబ్లం ఏంటి అని అంటే మీరు సర్వర్ సైజ్ చేంజ్ చేయాలి అని అంటే సర్వర్ని స్టాప్ చేయాలి. సర్వర్ని స్టాప్ చేసినప్పుడు ఇప్పుడు మనకి చూడండి 1-2 మినిట్స్ ఎంతో డౌన్ టైం వచ్చింది. ఇదే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అయితే కనుక 1-2 మినిట్స్ డౌన్ టైం వస్తుంది అనమాట. సో ఈ డౌన్ టైం అనేటువంటిది రాకుండా చేయడానికి మనకి ఈ వెర్టికల్ స్కేలింగ్ అయితే సపోర్ట్ చేయదండి. మరి స్కేలింగ్ అంటే మీకు ఒక కస్టమర్ కెపాసిటీని హ్యాండిల్ చేయడం, ఎక్కువ కెపాసిటీ వచ్చినా సర్వర్ డౌన్ అయిపోకుండా హ్యాండిల్ చేయడానికి మనం స్కేలింగ్ అనేది కాల్ చేస్తాం. సో ఆ స్కేలింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇది అప్కమింగ్ స్లైడ్స్ లో మనం చూద్దామండి. వన్స్ ఈ డెమో అయిపోయిన తర్వాత మీరు ఒకసారి డిలీట్ చేసేసేయండి. ఇన్స్టెన్స్ స్టేట్ టెర్మినేట్ ఇన్స్టెన్స్. టెర్మినేషన్ ప్రొడక్షన్ మనం రిమూవ్ చేస్తాం కాబట్టి ఇది టెర్మినేట్ అయిపోతుంది. సో షటింగ్ డౌన్. ఓకే, ఫైన్. లెట్ us go back to topics. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ 3 డిఫరెన్సెస్ అండర్స్టాండ్ చేసుకుందామండి. హై అవైలబిలిటీ అంటే ఏంటి,
ఫాల్ట్ టోలరెన్స్ అంటే ఏంటి? డిజాస్టర్ రికవరీ అంటే ఏంటి? సో డిఆర్ మీన్స్ డిజాస్టర్ రికవరీ. ఓకే. లెట్ మీ వెయిట్ ఫర్ 1 మినిట్ అండి. సో ఒకవేళ ఏమైనా క్వెరీస్ ఉంటే ప్రీవియస్ టాపిక్‌లో సో మీరు ఒకసారి చాట్‌లో యాడ్ చేయండి. సో క్వెరీస్ చూసిన తర్వాత నెక్స్ట్ టాపిక్‌కి వెళ్దాం. ధరణి గారు మీరు కామెడీగా అడుగుతున్నట్టు ఉంటది నాకు. సో ఆ నోటిఫికేషన్ ఇన్‌స్టెంట్ స్టేటస్ చెక్ ఫెయిల్ అయినప్పుడు ఎట్లా తెలియాలంటేనే మనం అలారం సెట్ చేసుకునేది. అలారం సెట్ చేయకుండా ఎలా తెలుస్తదంటే ఎట్లా తెలుస్తది? కన్సోల్‌కెళ్ళి చెక్ చేసుకుంటూ ఉంటే తెలుస్తది. ఓకే. సో హై అవైలబిలిటీ హెచ్ఏ మీన్స్ హై అవైలబిలిటీ అండి. ఎఫ్ఏ మీన్స్ ఫాల్ట్ టోలరెన్స్, డిఆర్ మీన్స్ డిజాస్టర్ రికవరీ. ఈ 3కి సంబంధించిన డిఫరెన్స్ అండర్‌స్టాండ్ చేసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో చాలామంది ఏమనుకుంటారంటే 3 కూడా చాలా సిమిలర్‌గా ఉంటాయని అయితే అనుకుంటామండి. కానీ వీటికుండే డిఫరెన్సెస్ వీటికున్నాయి. ఒకసారి చూద్దాం ఎగ్జాక్ట్‌గా. ఫస్ట్ హై అవైలబిలిటీ గురించి చూద్దామండి. హై అవైలబిలిటీ ఏం చేస్తది అనంటే మీకెప్పుడు కూడా మీ సర్వర్ అనేటువంటిది అప్ అండ్ రన్నింగ్‌లో ఉండాలి అనేటువంటిది చెక్ చేస్తూ ఉంటదండి. ఇన్ కేస్ ఎప్పుడైనా సర్వర్ డౌన్ అయినప్పటికీ ఆటోమేటిక్‌గా ఆ సర్వర్‌ని మళ్ళీ అప్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంటదండి హై అవైలబిలిటీ అనేటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్ మన హై అవైలబిలిటీ అంటే ఈసీ2లో ఆర్ ఎస్3లో ఒక ఫైల్ అనేటువంటిది డిలీట్ అయిపోయిందనుకోండి. ఆ ఫైల్‌ని వేరొక అవైలబిలిటీ జోన్ నుంచి తీసుకొస్తాడు. సో అంతేగాని అదే లొకేషన్‌లో ఫైల్ ఉంటదని కాదండి. సో ఎందుకంటే ఎస్3లో మల్టిపుల్ కాపీస్ అనేవి మెయింటైన్ చేస్తాడు కాబట్టి మిగిలిన కాపీస్‌లో నుంచి ఏదో ఒక కాపీ తీసుకొచ్చి మీకు ఇస్తాడన్నమాట. సో దాన్ని మనం హై అవైలబిలిటీ అంటామండి. సో ఇదే సినారియో మన సర్వర్స్‌లో కూడా చెప్పుకుంటానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ అనేటువంటిది మనం లాంచ్ చేసామండి. ఈ సర్వర్‌కి ఏం చేస్తారంటే మన కస్టమర్స్ ఒక 3, 4 యూజర్స్ అనేవాళ్ళు కనెక్ట్ అవుతూ కూడా ఉన్నారండి. సో వీళ్ళు డిఫరెంట్ కనెక్షన్స్ అనేవి చేస్తున్నారు. ఓకే. ఫైన్. కనెక్ట్ అవుతున్నంత వరకు బానే ఉందండి. మన సర్వర్ ఏమైపోయిందంటే సడెన్‌గా క్రాష్ అయిపోయిందండి. సో క్రాష్ అయిపోయినప్పుడు ఏమవుతదంటే నార్మల్లీ హై అవైలబిలిటీ లేనప్పుడు ఈ సర్వర్ కనెక్షన్స్ అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఎవరు కూడా ఈ సర్వర్‌కి కనెక్ట్ అయితే అవ్వలేరండి. ఇటువంటి కేసెస్‌లో మీరు హై అవైలబిలిటీ గనుక యూజ్ చేస్తే హై అవైలబిలిటీ ఏం చెప్తదండి? ఇది మీకు అప్ టైమ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తూ కూడా ఉంటది. సో అప్ టైమ్ ప్రొవైడ్ చేయడం అనంటే మీకు సర్వర్ డౌన్ అయింది. ఓకే. డౌన్ అయిందని డౌన్ అయినట్టు ఉంచకుండా ఇంకో న్యూ సర్వర్‌ని ఆటోమేటిక్‌గా లాంచ్ చేసుకుంటదండి. సో ఇట్లా లాంచ్ చేసుకోవడం వల్ల ఏంటి అనంటే ఫస్ట్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కనెక్ట్ అయిన యూజర్స్ అందరూ కూడా సెకండ్ సర్వర్‌కి కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఫస్ట్ సర్వర్‌కి బదులు మీకు సెకండ్ సర్వర్ వచ్చింది కాబట్టి దీనికి మీరు కనెక్ట్ అవుతారండి. ఇట్లా మీరు చేంజ్ అయ్యేటప్పుడు ఇక్కడ చూస్తే సెకండ్ సర్వర్ అనేటువంటిది మీకు ఫస్ట్ నుంచి అవైలబుల్‌గా లేదండి. ఎప్పుడైతే ఫస్ట్ ఇది డౌన్ అయిందో అప్పుడు మాత్రం మీకు సెకండ్ సర్వర్ అనేటువంటిది వచ్చిందండి. అంటే ఇక్కడ మీకు స్లైట్ వేరియేషన్ అనేటువంటిది, స్లైట్ డౌన్ టైమ్ అనేటువంటిది ఉంటదండి. ఎందుకంటే ఫస్ట్‌ది డౌన్ అయింది. అది డౌన్ అయిన తర్వాత సెకండ్ ఇన్స్టెన్స్ వచ్చేంత వరకు ఉండేటువంటి టైం ఏదైతే ఉందో, సో దానిని మనం డౌన్ టైమ్ అని చెప్పేసి అయితే కాల్ చేస్తాం. హై అవైలబిలిటీ ఏంటంటే మీ అప్లికేషన్ వస్తది. కాకపోతే మధ్యలో కొంచెం డౌన్ టైమ్ అనేటువంటిది ఉంటదండి. సో దీన్నే మనం ఒక జనరిక్ ఎగ్జాంపుల్‌లో చెప్పుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కార్ అనేటువంటిది ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం. సో కార్‌లో చెక్ చేస్తానండి నార్మల్ 4 వీల్స్ అనేవి ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ మనకి స్టెఫనీ వీల్ అనేటువంటిది కూడా లైక్ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ క్యారీ చేస్తూ ఉంటాయండి. సో ఇది జనరిక్‌గా మనం రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఎక్కడైనా ఒక టైర్ అనేటువంటిది పంక్చర్ అయిందనుకోండి. పంక్చర్ అయినప్పుడు ఖచ్చితంగా కార్ అక్కడ ఆగిపోవాలి. సో లేదంటే మన ఫ్రంట్‌కి వెళ్ళడానికి ట్రై చేసామంటే అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతది. సో ఖచ్చితంగా కార్ అనేటువంటిది అక్కడ ఆగిపోతుంది. సో అక్కడ రోడ్ పక్కన మనం పార్కింగ్ చేసి దెన్ ఆ వీల్ అనేటువంటిది మన స్టెఫనీ వీల్ తోటి రీప్లేస్ చేస్తాం. సో ఇట్లా ఏమవుతుందంటే మీరు కొంతసేపు అక్కడ ఆగాల్సొస్తుంది చూసారా? సో దీన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. మీరు అదే స్టెఫనీ వీల్ కూడా మీ దగ్గర లేదనుకోండి. అప్పుడేం చేస్తారు? ఇక మీ అప్లికేషన్ కంటిన్యూయస్‌గా డౌన్ అయిపోయినట్టే. మీరు కూడా ఆ టైర్ పంక్చర్ చేయించేంత వరకు కూడా మీరు అదే లొకేషన్‌లో ఉండిపోవాలండి కార్ మీద వెళ్ళినప్పుడు. సో అట్లా స్టెఫనీ వీల్ లాంటిది మనకి హై అవైలబిలిటీ అనేటువంటిది మనం చెప్పుకోవచ్చనమాట. అయితే ఈ స్టెఫ్నీ వీల్ లాంటిది మీకు ఇక్కడ అవైలబుల్‌గా ఉండాలి అనంటే, ఇక్కడ ఇంకో సర్వర్ లాంచ్ చేస్తున్నారు బానే ఉందండి. కానీ ఈ సర్వర్ దేని నుంచి లాంచ్ చేస్తున్నారు? మీరు నార్మల్లీ లాంచ్ చేస్తే ఒక కొత్త సర్వర్ వస్తది గదా! అందుట్లో మీ అప్లికేషన్ కాన్ఫిగర్ అయ్యి ఉండదు గదండీ! సో, ఇట్లా కొత్త సర్వర్ వస్తున్నప్పుడు ఇది ప్రీ కాన్ఫిగర్డ్ అప్లికేషన్ రావాలి అనంటే, మీరు ఫస్టే ఏఎంఐ అనేటువంటిది క్రియేట్ చేసుకొని, ఈ కస్టమ్ ఏఎంఐ నుంచి ఎప్పుడైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సర్వర్ లాంచ్ అయ్యేలాగా మీరు పెట్టుకోవాలండి. అట్లా మీరు ఏఎంఐ ఒకటి ఒక స్టెఫ్నీ లాగా రెడీ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడైనా ఈ హై అవైలబిలిటీ
అవైలబిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇచ్చినటువంటి ఏఎంఐ నుంచి కూడా ఒక న్యూ ఏఎంఐ, ఒక న్యూ EC2 అనేటువంటి లాంచ్ అవుతుంది. అక్కడ కొంచెం డౌన్ టైం ఉన్నప్పటికీ కూడా మీ స్టెఫ్నీ వీల్ చేంజ్ చేసుకునేటప్పుడు ఎంత అయితే డౌన్ టైం ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా కొంచెం డౌన్ టైం అనేటువంటిది వస్తుంది. మళ్ళీ అగైన్ అప్లికేషన్ అయితే రన్ అవుతుంది. ఎట్లనైతే మళ్ళీ మీరు వీల్ చేసుకున్న తర్వాత మీ ట్రావెల్ కంటిన్యూ చేస్తారో సేమ్ ఇక్కడ కూడా మీ సర్వర్ చేంజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మీకు సంబంధించిన ట్రాఫిక్ అంతా కూడా న్యూ సర్వర్కి అయితే వస్తూ ఉంటుంది. సో ఇది మనకి హై అవైలబిలిటీ గురించి. సో ఒకసారి దీన్ని మనం ఫాల్ట్ టాలరెన్స్ తోటి కంపేర్ చేసి చూసాం అనుకోండి. ఫాల్ట్ టాలరెన్స్ అంటే మీ అప్లికేషన్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నీ కూడా మీకు ఫెయిల్ అయినప్పటికీ వేరొక దాని నుంచి కూడా మీరు ఎట్లా మీ అప్లికేషన్ వర్క్ చేయొచ్చు అనేటువంటిది మనకి ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటి డిఫైన్ చేస్తూ ఉంటుంది. ఒక జనరిక్ ఎగ్జాంపుల్ చూడాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ అనేవాడు ఉన్నాడండి అండ్ ఒక పేషెంట్ అనేవాడు కూడా ఉన్నాడు. సో ఈ పేషెంట్ అనేవాడికి డాక్టర్ ఒక ఆపరేషన్ అనేటువంటి పెర్ఫామ్ చేస్తాడండి. బేసికలీ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నప్పుడు వీళ్ళు కంటిన్యూస్గా హార్ట్ బీట్ కానీ పల్స్ రేట్ కానీ ఇవన్నీ మానిటర్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు ఈ మానిటర్ ఉంది అని అంటే మానిటర్ కూడా వన్ ఆఫ్ ద సర్వర్స్ ఎక్కడండి. మానిటర్ కింద సమ్ పెర్ఫార్మెన్స్ జరుగుతుంది అంటే అక్కడ కూడా సమ్ కంప్యూటర్ పవర్ ఉంది, సమ్ సర్వర్ అండ్ CPU అనేటువంటిది ఉంది. ఇప్పుడు CPU అనేటువంటిది మీకు అక్కడ డౌన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పేషెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది కూడా అంటే పల్స్ రేట్ కానీ హార్ట్ బీట్స్ కానీ ఇవేది కూడానండి మీకు పర్టికులర్ మానిటర్లో కనిపించదు. అంటే మనం ఇక్కడ పేషెంట్ లైఫ్నే మనం రిస్కీలో పెట్టినట్టు అండి. అంటే ఇక్కడ ప్రీవియస్గా హై అవైలబిలిటీలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ సర్వర్ డౌన్ అయినప్పుడు కొంత డౌన్ టైం రావడానికి ఉండేటువంటి ఛాన్స్ లేదండి. డౌన్ టైం అనేటువంటిది అసలు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన పేషెంట్ లైఫ్ని రిస్క్లో పెట్టకుండా ఉండాలి అని అంటే నార్మల్లీ మనం చేసేటువంటి ఆపరేషన్ ఏంటంటే మనం తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్లో వచ్చేసి ఇక్కడ 2 సర్వర్స్ ఒకేసారి రన్ చేస్తామండి. సో 2 సర్వర్స్ ఒకేసారి రన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది, సెకండ్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఫస్ట్ సర్వర్ ఫెయిల్ అవుతుందో ఆటోమేటిక్ సెకండ్ సర్వర్ నుంచి తెచ్చుకుంటుంది, సెకండ్ సర్వర్ ఫెయిల్ అయితే ఫస్ట్ సర్వర్ నుంచి తెచ్చుకుంటుంది. లేదు రెండు ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇంక చేసేది ఏమీ ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మన బడ్జెట్ సపోర్ట్ చేసే విధంగా కూడా ఫాల్ట్ టాలరెన్స్లో ఏం చేస్తామంటేనండి సిమిలర్ టైప్ ఆఫ్ సర్వర్స్ని మనం రన్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది అంటే ఒకవేళ ఏదైనా ఒకటి ఫెయిల్ అయినా వేరొక దాని నుంచి సొల్యూషన్ వస్తుంది కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ ఇదే కేసులో ఇక్కడ మీకు మానిటర్ కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ లాగా ఉందండి. సో ఈ మానిటర్ ఫెయిల్ అయినప్పుడు కూడా మనకి ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. సో అందు గురించి మనం మానిటర్ని కూడా 2 మానిటర్స్ పెట్టుకున్నాం అనుకోండి. సో కాబట్టి ఈ రెండు కూడా 2 సర్వర్స్కి కనెక్ట్ అయ్యి ఉంటే ఇన్ కేసు ఎప్పుడైనా ఒకటి ఫెయిల్ అయినా వేరొకటి వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకొకటి సర్వర్ ఫెయిల్ అయినా ఇంకోటి వర్క్ అవుతూ ఉంటుంది కాబట్టి సో అక్కడ ఆటోమేటిక్గా మీకు ఆపరేషన్ అయితే సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతుంది. అంటే ఇక్కడ మనం డౌన్ టైం అనేటువంటిది లేకుండా చూసుకుంటున్నామండి. సో అందు గురించి ఫాల్ట్ టాలరెన్స్లో ఏంటి అని అంటే ఏదైనా ఇష్యూ ఏదైనా కాంపోనెంట్స్లో మీ ఆర్కిటెక్చర్లో ఉన్నటువంటి ఏ AWS కాంపోనెంట్లోనైనా ఫెయిల్యూర్ వచ్చినప్పటికీ ఆ ఫెయిల్యూర్ వల్ల మీ అప్లికేషన్ అనేటువంటిది ఎఫెక్ట్ అవ్వకూడదండి. అందుగురించే దీని నేమ్ కూడా వచ్చేసి ఫాల్ట్ టాలరెన్స్ అని చెప్తున్నాం. ఫాల్ట్ వచ్చినా టాలరేట్ చేసేలాగా మన ఆర్కిటెక్చర్ని డిఫైన్ చేస్తాం. హై అవైలబిలిటీలో ఏంటంటే సమ్ డౌన్ టైం ఉంటుంది కాబట్టి అక్కడ అది ఫాల్ట్స్ని టాలరేట్ చేసుకున్న అప్లికేషన్ హై అవైలబిలిటీ పెట్టుకుంటామండి. లేదంటే ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటిది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటామండి. ఫాల్ట్ టాలరెన్స్లో మీకు అసలు డౌన్ టైం రాదండి. సో దీనికి ఇంకొక జనరిక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటేనండి మనకి ఫ్లైట్ అనేటువంటి తీసుకున్నాం అనుకోండి. ఎవ్రీ ఫ్లైట్లో కూడా మీకు 2 ఇంజిన్స్ ఉంటాయి ఆర్ ఎల్స్ 4 డిఫరెంట్ ఇంజిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ ఇంజిన్స్ అనేవి కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి. ఫెయిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందండి, సో మీ నార్మల్లీ ఫ్లైట్కి ఇంజిన్స్ అన్ని ఫెయిల్ అయిపోతే అది మనం స్టెఫ్నీ మార్చుకుంటున్నట్టు ఇంజిన్ మార్చుకోవడానికి ఉండదు కదండి. సో ఫ్లైట్ ఏమైపోతుంది అంటే వెంటనే కింద పడిపోవడం స్టార్ట్ చేస్తుంది. అట్లా కింద పడిపోయినప్పుడు మనకి ఫ్లైట్ రిలేటెడ్ కాస్ట్ అంతా వేస్ట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ అంతా, దాని అందులో ఉన్నటువంటి హ్యూమన్ లాస్ అంతా కూడా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఫ్లైట్స్లో ఏం చేస్తారంటేనండి మీకు ఆక్సిలరీ పవర్ యూనిట్ అనేటువంటిది పెడుతూ ఉంటారండి. సో విచ్ ఇస్ హిడెన్ ఇంజిన్ అనమాట ఫ్లైట్కి. సో ఇది ఎక్కడ ఉంటుంది అంటే లాస్ట్లో మీకు ఈ పార్ట్లో టెయిల్ పార్ట్లోనైతే ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే మీకు ఈ 2 ఇంజిన్స్ మెయిన్ ఇంజిన్స్ ఫెయిల్ అవుతాయో ఆటోమేటిక్గా ఈ హిడెన్ ఇంజిన్ అనేటువంటిది మీకు స్టార్ట్ అవుతుందండి. సో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మీకు నెక్స్ట్ ఇమీడియట్ సేఫ్ ల్యాండింగ్ చేసుకోగలుగుతారో ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు సేఫ్ ల్యాండింగ్ చేసుకోవచ్చు. సో దీన్నే మీరు ఈ ఫాల్ట్ టాలరెన్స్ కంపేర్ చేసి తీసుకోవచ్చండి. ఎందుకంటే ఇక్కడ మీకు ఈ ఇంజిన్స్ ఆగిపోయినప్పుడు సర్వర్ కొంచెంసేపు ఆగేంత ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఇంజిన్ ఆగింది అని అంటే ఫ్లైట్ మీకు కింద పడిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో కాబట్టి ఇమ్మీడియట్గా వేరొక ఇంజిన్ స్టార్ట్ అయిపోవాలండి. సో ఈ కేసెస్ని కూడా మీరు ఫాల్ట్ టాలరెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇటువంటి టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు ఫాల్ట్ టాలరెన్స్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చండి. కెన్ వి ట్రీట్ ఫాల్ట్ టాలరెన్స్ యాజ్ లోడ్ బ్యాలెన్సెస్ అండ్ సర్వర్స్? దాని కింద కూడా తీసుకోవచ్చండి. కానీ ఇది మనం ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటి బిట్వీన్ ద రీజన్స్ చేస్తూ ఉంటాం అండ్ లోడ్ బ్యాలెన్సర్ కూడా ఆఫ్ కోర్స్ వస్తూ ఉంటుంది. బట్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ సర్వర్స్ ఏంటి అని అంటే ఆటోస్కేలింగ్ హై అవైలబిలిటీ కిందకి వస్తుంది మోస్ట్లీ. సో ఇది ఫాల్ట్ టాలరెన్స్ అండి. డిజాస్టర్ రికవరీకి వెళ్దాం. సో డిజాస్టర్ రికవరీ అంటే మనం హై అవైలబిలిటీ వచ్చేలాగా యాక్షన్స్ తీసుకున్నాం, ఓకే బాగానే ఉంది. ఫాల్ట్ టాలరెన్స్ వచ్చేలాగా కూడా యాక్షన్స్ తీసుకున్నాం, ఇది కూడా బాగానే ఉందండి.
కానీ ఇన్ కేస్ మనం 2 సర్వర్స్ అనేవి పేషెంట్ ఆపరేషన్‌కి తీసుకుంటూ ఉన్నాం. ఆ 2 సర్వర్స్ ఫెయిల్ అయిపోతే దెన్ ఫ్లైట్ అనేటువంటిది తీసుకున్నామండి. ఫ్లైట్‌లో మెయిన్ ఇంజిన్ ఉంది. మెయిన్ ఇంజిన్ పోయినప్పుడు ఆక్సిలరీ ఇంజిన్ వస్తుంది. ఆక్సిలరీ యూనిట్ వచ్చేసి. మరి ఆ హిడెన్ ఇంజిన్ కూడా పోతేనండి, అప్పుడు ఉండేటువంటి తీసుకోవాల్సిన డెసిషన్‌నే మనం డిజాస్టర్ రికవరీ అంటాం. సో, ఎప్పుడైనా మీ ఫ్లైట్‌లో ఉన్నటువంటి మెయిన్ ఇంజిన్స్ పాడైపోయి అండ్ చివర ఉన్నటువంటి హిడెన్ ఇంజిన్ కూడా పాడైపోతే అప్పుడు ఫ్లైట్‌కి ఉండాల్సిన ఆప్షన్ ఏంటండి? కింద పడిపోవడమే ఆప్షన్. మరి కింద పడిపోతున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన యాక్షన్ ఏంటండి? అర్జెంట్‌గా ఉన్న ఫ్లైట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవాక్యుయేట్ అయిపోవాలి. సో, బయటికి వాళ్ళు ఆహ్, సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళు ఏంటంటే సమ్ కైండ్ ఆఫ్ ఎయిర్ బెలూన్స్ ఇటువంటివన్నీ కూడా తీసుకొని వాళ్ళు పారాచూట్స్ లాంటివి తీసుకొని వాళ్ళు కిందకి దూకేయడం లాంటిది ఒక ఆప్షనే ఉంటదండి. సో, దాన్ని ఏమంటామంటే ఓకే. మనం అన్ని మెజర్స్ తీసుకున్నప్పటికి కూడా సమ్ ప్రాబ్లమ్ అనేటువంటిది వచ్చిందండి. మరి ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీరు తీసుకోవాల్సిన సేఫ్‌గార్డ్ డెసిషన్ ఏంటి? సో, ఇటువంటిది మనం చూడాలి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇట్లా పారాచూట్ వేసుకొని కిందకి దూకేయడం లాంటిది ఒకటే ఆప్షన్ ఉంటది. ఈవెన్ ఆక్సిలరీ యూనిట్ కూడా ఫెయిల్ అయిపోయినారు ఫ్లైట్స్‌కైతే. అండ్ సేమ్ అట్లనే పేషెంట్‌కి తీసుకుంటే గనక వాళ్ళు తీసుకున్నటువంటి యాక్షన్ వాళ్ళు తీసుకుంటారు. అక్కడ 2 సర్వర్‌లు ఫెయిల్ అయిపోయినప్పుడు ఏం చేయాలి అనేటువంటిది. సో, అగైన్ ఇక్కడ కూడా చెక్ చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకొక రీజియన్‌కి సంబంధించిన డేటా సెంటర్ అని ఎగ్జాంపుల్‌గా తీసుకుందామండి. ఈ డేటా సెంటర్ ఆర్ ఈ ఎంటైర్ రీజియన్ కంప్లీట్‌గా డౌన్ అయిపోయినప్పుడు వేరొక రీజియన్ నుంచి డేటా ఆటోమేటిక్‌గా తెచ్చేలాగా మనం కాన్ఫిగర్ చేసుకుంటే దీన్ని మనం డిజాస్టర్ రికవరీ అని చెప్పుకుంటాం. సో, వితిన్ ద రీజియన్‌లో మీరు హై అవైలబిలిటీ పెట్టుకోవచ్చు, ఫాల్ట్ టాలరెన్స్ పెట్టుకోవచ్చు. కానీ మనకి బ్యాడ్ లక్ అయ్యుండి మొత్తం ఎంటైర్ రీజియనే పోయిందనుకోండి. సో, ఆ సినారియోలో ఏం చేస్తారండి? ఖచ్చితంగా మనకి సమ్ కైండ్ ఆఫ్ డిజాస్టర్ రికవరీ అనేటువంటిది ఉండాలన్నమాట. సో, అందు గురించి డిజాస్టర్ రికవరీ అనేటువంటిది మనం మెయింటైన్ చేసుకుంటాం. సో, డిజాస్టర్ రికవరీ అంటే నథింగ్ బట్ అన్ని మెజర్స్ ఫెయిల్ అయిపోతే లాస్ట్‌గా తీసుకునేటువంటి యాక్షన్‌ని మనం డిజాస్టర్ రికవరీ అని అయితే చెప్పుకుంటాం. అయితే మీరిక్కడ హై అవైలబిలిటీ తీసుకున్నారనుకోండి. ఒకసారి కాస్ట్ కంపారిజన్ చేద్దాం. సో, హై అవైలబిలిటీ తీసుకున్నారు. హై అవైలబిలిటీ తీసుకున్నప్పుడు ఏమవుతదండి? ఒక సర్వర్ స్టాప్ అయినప్పుడు మాత్రమే న్యూ సర్వర్ వస్తుందండి. అంటే ఇక్కడ మీకు చార్జెస్ అనేవి తక్కువుంటాయి. ఎందుకంటే ఈ సర్వర్ డౌన్ అయినప్పుడే ఈ సర్వర్ వస్తుంది కాబట్టి మీకు ఈ సర్వర్‌కి రూ. 5 చార్జ్ అయితే ఈ సర్వర్‌కి రూ. 5 చార్జ్ అవుతది. అండ్ ఇది వచ్చినప్పుడు ఇది ఉండదు కాబట్టి మీకు ఎప్పుడు కంటిన్యూయస్‌గా చెక్ చేస్తే పారలెల్‌గా రూ. 5 చార్జ్ ఉంటది. కానీ ఫాల్ట్ టాలరెన్స్‌లో తీసుకుంటేనండి పారలెల్‌గా 2 సర్వర్స్ రన్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ రూ. 5 చార్జ్ అవుతది. ఇక్కడ రూ. 5 చార్జ్ అవుతది. అదే డిజాస్టర్ రికవరీ తీసుకోండి. డిజాస్టర్ రికవరీలో మీకు ఇది ఉంటది, ఇది ఉంటది. దీనితో పాటు వేరొక రీజియన్‌లో ఇంకొక డీఆర్ రీజియన్ సెటప్ కూడా సెట్ చేసుకొని ఉంటారు. దీనివల్ల ఏమవుతదంటే దీనికి ఇక్కడ ఏదైతే సేమ్ టోటల్ అప్లికేషన్ సెటప్ అయితే ఉందో, అప్లికేషన్ సెటప్ అంతా డీఆర్‌లో కూడా చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతదంటే ఇక్కడ మీకు టోటల్‌గా ఒక $100 కాస్ట్ అయితే ఇక్కడ కూడా మీరు సేమ్ సెటప్ చేసుకుంటే $100 కాస్ట్ అవుతది. సో, ఇట్లా ఏమవుతదంటేనండి మీకు ఫాల్ట్ టాలరెన్స్ తీసుకున్న, హై అవైలబిలిటీ తీసుకున్న ఆర్ డిజాస్టర్ రికవరీ తీసుకున్న మీకు సమ్ కైండ్ ఆఫ్ బడ్జెట్ అనేటువంటిది మీరు అలొకేట్ చేసుకోవాలి. సమ్ ఎక్స్‌ట్రా అమౌంట్ అనేటువంటిది మీరు కన్జ్యూమ్ చేయాలండి. సో, అందు గురించి ఏంటంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వచ్చేసి మోస్ట్‌లీ కూడా హై అవైలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్, డిజాస్టర్ రికవరీ ఇవన్నీ సెట్ చేసుకోరండి. పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు, పెద్ద అప్లికేషన్స్ ఉన్నప్పుడు, క్రిటికల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే మీకు ఈ ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటిది డిజాస్టర్ రికవరీస్ అనేవి వస్తాయండి. సో, బేసికల్లీ ఇక్కడ మనకి డిజాస్టర్ రికవరీ అన్నప్పుడు మాత్రం మీకు ఇంకొక 2 టర్మ్స్ వస్తాయి. లైక్ ఆర్‌పిఓ అనేటువంటిది గాని ఆర్ ఆర్‌టిఓ రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్, రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్ వస్తాయి. సో, వీటి గురించి మనం వేరే ఆర్‌డిఎస్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అక్కడ చేస్తామండి. రికవరీ పాయింట్ ఆబ్జెక్టివ్ అండ్ రికవరీ టైమ్ ఆబ్జెక్టివ్. బట్ అవి కూడా పార్ట్ ఆఫ్ ద డీఆర్ఏ కాబట్టి సో, జస్ట్ ఒకసారి వాటినైతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. ఒకసారి వీటి గురించి సమ్మరీ చూద్దామండి. సో, హై అవైలబిలిటీ అంటే ఇది మీకేం చేస్తదంటే, ఏమైనా ఔటేజెస్ వచ్చినా వాటిని మినిమైజ్ చేస్తదండి. మినిమైజ్ చేస్తది తప్ప కంప్లీట్‌గా ఔటేజ్ లేకుండా చేయదండి. జస్ట్ మినిమైజ్ చేస్తదంతే. అంతే సమ్ డౌన్ టైమ్ అయితే ఖచ్చితంగా ఉంటది. ఫాల్ట్ టాలరెంట్ ఏంటంటే, ఏమైనా ఫాల్ట్స్ వచ్చినప్పటికీ కూడా స్టిల్ మీ అప్లికేషన్ వర్క్ అయ్యేలాగా హెల్ప్ చేస్తదండి. ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటిది. డిజాస్టర్ రికవరీ ఏంటంటే, పైనున్నటువంటి కేసెస్ ఈ పాలిసీస్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినప్పుడు అప్పుడు మాత్రం మీకొచ్చే తీసుకోవాల్సిన మెజర్ అనేటువంటిది డిజాస్టర్ రికవరీలో ఉంటదండి. సో, ఇవి మనకి మూడిటి గురించి ఉన్నటువంటి మెయిన్ డిఫరెన్స్ అండి. హై అవైలబిలిటీ, ఫాల్ట్ టాలరెన్స్ అండ్ డిజాస్టర్ రికవరీ. ఏడబ్ల్యూఎస్ పర్స్పెక్టివ్‌లో తీసుకుంటే హై అవైలబిలిటీ అంటే ఏంటంటేనండి, మీకు ఆటో స్కేలింగ్‌నే హై అవైలబిలిటీ అని అయితే చెప్పుకుంటాం. సో, ఆటో స్కేలింగ్‌లో ఏంటి అనంటే ఒక ఈసీ2 ఇన్‌స్టెన్స్ డౌన్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక న్యూ ఈసీ2 ఇన్‌స్టెన్స్ వస్తది. సో, దాన్ని మీరు ఆటో స్కేలింగ్‌లో అనుకుంటారు. అండ్ ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటిది తీసుకుంటే ఫాల్ట్ టాలరెన్స్‌కి ఏం చేస్తారంటేనండి, సేమ్ అప్లికేషన్ మీరు 2 డిఫరెంట్ ప్లేసెస్‌లో హోస్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ మీరు రౌట్ 53 అనేటువంటి ఒక డీఎన్ఎస్ సర్వీస్ యూజ్ చేసుకొని, ఆ డీఎన్ఎస్ సర్వీస్ ద్వారా మీకు సేమ్ డొమైన్ ఎగ్జాంపుల్.కామ్ అనేటువంటి డొమైన్‌ని ఇక్కడికి కనెక్ట్ చేస్తారు, ఇక్కడికి కనెక్ట్ చేస్తారండి. ఒకటేమో ప్రైమరీ అవుతది, ఇంకోటేమో సెకండరీ అవుతదన్నమాట. సో, ప్రైమరీ ఏం చేస్తదంటేనండి, ఈ ఎగ్జాంపుల్.కామ్ ఈ ప్రైమరీ వర్క్ అవునంత సేపు కూడా ప్రైమరీకే కనెక్ట్ అయ్యి ఉంటది.
ఒకవేళ ఎప్పుడైనా ప్రైమరీ ఫెయిల్ అయిందనుకోండి, ఆటోమేటిక్‌గా example.com కింద ఉన్నటువంటి డొమైన్‌ని, ఐపీ అడ్రెస్‌ని సెకండరీకి చేంజ్ చేసేస్తదండి. అట్లా మీకు ఫాల్ట్ టాలరెన్స్ అనేటువంటిది యూజింగ్ రౌట్ 53 ద్వారా 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్‌లో మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చండి. మరి డిజాస్టర్ రికవరీ అంటే ఏంటంటే, ఈ టోటల్ సెటప్ ఏదైతే ఉందో సెటప్ అంతా తీసుకెళ్ళి వేరొక రీజియన్‌లో కాన్ఫిగర్ చేసుకున్నప్పుడు దీన్ని డిజాస్టర్ రికవరీ అంటాం. డిజాస్టర్ రికవరీ వచ్చేసి మీకు డిఫరెంట్ రీజియన్‌లో చేసుకోవచ్చు. ఆర్ అజూర్ క్లౌడ్ యూజ్ చేయొచ్చు. ఆర్ జీసీపీ క్లౌడ్ యూజ్ చేయొచ్చు. లేదంటే ఏదైనా ప్రైవేట్ క్లౌడ్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో దీన్ని మీరు హైబ్రిడ్ క్లౌడ్ అని కూడా కాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే టోటల్ ఏడబ్ల్యూఎస్ఏ ఫెయిల్ అయిపోయిందనుకోండి. మొత్తం అన్ని రీజియన్స్ ఫెయిల్ అయిపోయినాయనుకోండి. ఈవెన్ అప్పుడు కూడా మీ అప్లికేషన్ అవైలబుల్‌గా ఉండాలి అనంటే, అప్పుడు అటువంటి కేసెస్‌లో ఏం చేస్తారనంటే అజూర్‌లో గాని, జీసీపీలో గాని, వేరే క్లౌడ్‌లో గాని సేమ్ అప్లికేషన్ డిజాస్టర్ రికవరీ కింద పెట్టుకుంటారండి. సో ఇట్లా మీకు డిఫరెంట్ కేసెస్ అనేవి ఉంటాయి ఇందులో. బట్ ఆన్ ఎ హై లెవెల్ మీకు హై అవైలబిలిటీ విల్సెస్ ఫాల్ట్ టాలరెన్స్ వర్సెస్ డిజాస్టర్ రికవరీ అయితే ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఏదైనా క్వెషన్స్ ఉంటే మీరు చాట్‌లో అయితే యాడ్ చేయండి దీని గురించి. ఆర్ మీ హ్యాండ్ రైజ్ చేసినా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక 1 మినిట్ టైమ్ తీసుకొని దెన్ విల్ గో ఫర్ ద స్కేలింగ్ కాన్సెప్ట్ అండి. సుధీర్ గారు, ఇన్‌స్టెన్స్ టైప్‌ని మనం ఎప్పుడైనా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు, డౌన్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు, డౌన్‌గ్రేడ్ చేసుకోవచ్చా అండి? అట్లా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. సో, అభినవ్ శీలం గారు హౌ టు ఎనేబుల్ డీఆర్ సెటప్. సో, డీఆర్ సెటప్ ఎనేబుల్ చేయడం అంటే నథింగ్ బట్ మీరు ఒక రీజియన్‌లో ఏదైతే సెటప్ క్రియేట్ చేస్తున్నారో సెకండ్ రీజియన్‌లో కూడా అదే కైండ్ ఆఫ్ సెటప్‌ని మీరు క్రియేట్ చేసుకుంటారండి. సో, ఒకే అప్లికేషన్ మీకు ఇక్కడ రన్ అవుతది. వేరే రీజియన్‌లో కూడా రన్ అవుతూ ఉంటదనమాట. సో, దాన్నే మీరు డీఆర్ సెటప్ అంటారు. బేసికల్లీ ఫస్ట్ రీజియన్ కంప్లీట్‌గా పోయినప్పుడు సెకండ్ రీజియన్ నుంచి ఆటోమేటిక్‌గా ఎలా తెచ్చుకోవాలనేటువంటిది మీకుంటది. అండ్ అగైన్ ఫస్ట్ రీజియన్‌లో స్టోర్ చేసిన డేటా సెకండ్ రీజియన్‌లో కూడా అవైలబుల్‌గా ఉండాలి కాబట్టి, ఎప్పుడు ఫస్ట్ రీజియన్‌లో వచ్చేటువంటి డేటా అంతటి కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెకండ్ రీజియన్‌లో కూడా మీరు సింక్ చేసుకొని పెట్టుకుంటారు. సో, ఎప్పుడైతే ఫస్ట్ రీజియన్ డౌన్ అవుతదో సెకండ్ రీజియన్ ఆటోమేటిక్‌గా అప్ అయ్యేలాగా మీకు సెకండ్ రీజియన్ వచ్చేలాగా మీరు కాన్ఫిగరేషన్ చేసుకుంటారండి. ఇది అంతా మాన్యుయల్‌గా చేసే కాన్ఫిగరేషనే. సో, ఎనదర్ ఇన్‌స్టాన్స్. సో, పవన్ కుమార్ గారు సెకండ్ ఈసీ2 ఇన్స్టెన్స్ అనేటువంటి మెయింటైన్ చేసి మీకు డెఫినిట్‌గా కాస్ట్ వస్తది. అది కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. కాస్ట్ ఎక్కువ వస్తదది. బట్ మీకేంటి అనంటే ఫాల్ట్ టాలరెన్స్ అండ్ హై అవైలబిలిటీ అనేటువంటిది ఉంటది. బట్ ఆ మినిమల్ కాస్ట్‌ని మనం ఈ హై అవైలబిలిటీ ఫాల్ట్ టాలరెన్స్ కావాలంటే ఖచ్చితంగా మనం మినిమల్ కాస్ట్‌ని మనం తీసుకోవాల్సిందే. మన బడ్జెట్‌లో పెట్టుకోవాలి. విజయ్ భాస్కర్ గారు ఇన్స్టెన్స్ టైప్ చేంజ్ చేసినట్టుగా రీజియన్‌ని చేంజ్ చేయలేరండి. మీరు రీజియన్ చేంజ్ చేయాలి అనంటే ఏఎంఐ తీసుకొని నిన్న మనం చేసినటువంటి డెమోలో వేరే రీజియన్‌కి ఎట్లా అయితే వెళ్ళామో అట్లా మీరు కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. డైరెక్ట్‌గానైతే మీకు సపోర్ట్ ఉండదు. ఈస్ దేర్ ఎనీ డౌన్ టైమ్ ఇన్ డీఆర్? డీఆర్‌లో కొంచెం డౌన్ టైమ్ ఉంటది. యెస్. సో, ఫాల్ట్ టాలరెన్స్‌లో సేమ్ అప్లికేషన్ 2 సర్వర్స్‌లో మెయింటైన్ అవుతుంది. సో, 2 అప్లికేషన్స్‌లో మెయింటైన్ అవుతున్నప్పుడు ఇది నేనిప్పుడు రౌట్ 53 గురించి చెప్పాను గదండీ! సో, ఇక్కడ మీకు డొమైన్ స్వాపింగ్ అనేటువంటిది జరుగుతదనమాట. సో, ఇది ఆటోమేటిక్‌గా మీకు డొమైన్ స్వాపింగ్‌లో తెలుస్తదది. మనం రౌట్ 53 గురించి డెమో చేస్తున్నప్పుడు ఇది మీకు తెలుస్తదండి. అక్కడ చూద్దాం దీని గురించి. హెచ్ఏఎన్‌డీఆర్ దేర్ విల్ బి మినిమల్ డౌన్ టైమ్. యెస్. సో, డీఆర్‌లో చాలా కేసెస్ వస్తాయండి. సో, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీఆర్స్ అయితే ఉంటాయి. ఎందుకనంటే, మీకిప్పుడు ఫస్ట్ సెటప్ చేసిన రీజియన్‌లో వచ్చేసి ఒక రూ. 1000 కాస్ట్ అయిందనుకోండి. సెకండ్ రీజియన్‌లో కూడా ఎవరు కూడా రూ. 1000 స్పెండ్ చేయాలని చూడరండి. ఎందుకంటే, ఇది ఎప్పుడో డిజాస్టర్ వచ్చినప్పుడు మాత్రమే ఉండేది. సో, కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఏంటంటే, రూ. 1000 స్పెండ్ చేయకుండా ఒక రూ. 100 ఒక రూ. 500 స్పెండ్ చేసేలాగా కాన్ఫిగరేషన్ చేసుకుంటారు. అంటే సేమ్ సైజ్ ఉండకుండా సమ్ స్మాలర్ సైజ్ తోటి మీరు మెయింటైన్ చేస్తూ ఉంటారండి డీఆర్‌లో వచ్చేసరికి. అంటే మీరు సేమ్ పెద్ద ఇన్‌స్టెన్స్ టైప్ తీసుకోకండి. చిన్న ఇన్‌స్టెన్స్ టైప్ తీసుకుంటారు. ఎక్కువ సర్వర్స్ కాకుండా తక్కువ సర్వర్స్ తీసుకుంటారు డీఆర్‌లో వచ్చేసరికి. సో, అట్లా మీరు కాస్ట్ రిడక్షన్ అనేటువంటిది చేసుకోవచ్చు. మనకి వేరియస్ డీఆర్ టైప్స్ ఉన్నాయండి. అవి చూద్దాం మనం.
సో, శ్రీనివాస్ గారు డేటాబేస్ అనేటువంటిది ఈసీటీలో హోస్ట్ చేసుంటే, ఆ హై అవైలబిలిటీ అంతా మీరే హ్యాండిల్ చేసుకోవాలి. బేస్డ్ ఆన్ మీ డేటాబేస్ ఆర్ మీరిచ్చినటువంటి డేటాబేస్ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేసుకొని. అదే ఏడబ్ల్యూఎస్ ఆర్‌డిఎస్ సర్విస్ గనుక యూజ్ చేసుకుంటే, మీకక్కడ హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేసేదానికి మనకి ఆహ్, ఆర్‌డిఎస్‌లో హై అవైలబిలిటీ రిలేటెడ్ క్లస్టర్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలండి. సో, స్టాండ్ బై మోడ్ అని అండ్ క్లస్టర్ మోడ్ అని ఉంటుంది. సో, అది క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఏడబ్ల్యూఎస్ వాడే మీకు హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేస్తాడండి. బట్ 2 సర్వర్స్ మీకు రన్ అవుతూ ఉంటాయి కాబట్టి 2 సర్వర్స్ కాస్ట్ అనేది మీకు ఆర్‌డిఎస్‌లో వస్తూ ఉంటది. ఇదే మీరు ఏసీటీలో పెర్ఫార్మ్ చేయాలంటే ఎక్స్‌ప్లిసిట్‌గా మీరు ఆ హై అవైలబిలిటీ హ్యాండ్లింగ్ అంతా మీరే చేసుకోవాల్సొస్తదండి. సో, ఒకసారి హారిజాంటల్ అండ్ వెర్టికల్ స్కేలింగ్ గురించి కూడా చూద్దామండి. సో, నార్మల్లీ స్కేలింగ్ అంటేనే మీకేంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలాస్టిక్ బ్యాండ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు దాన్ని ఎంతవరకు స్కేల్ చేస్తామో అంతవరకు కూడా మనం స్కేల్ చేసుకోవచ్చు. సో, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లౌడ్‌లో కూడా స్కేలింగ్ అంటే ఏంటంటేనండి, ఒక సర్వర్‌ని ఇంకొక సర్వర్ యాడ్ చేసుకుంటూ పోవడం, ఇంకొక సర్వర్ యాడ్ చేసుకుంటూ పోవడం, ఇంకొక సర్వర్ యాడ్ చేసుకుంటూ పోవడం. ఇట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. దీన్ని మనం స్కేలింగ్ అంటామండి. ఇవన్నీ చెక్ చేస్తే మీకు ఆల్‌మోస్ట్ పారలెల్‌గా అంటే సేమ్ సైజ్ అయితే కనిపిస్తున్నాయి. ఇట్లా సిమిలర్ సైజ్ ఆఫ్ ఈసీ2 ఇన్‌స్టెన్సెస్ గనక మీరు లాంచ్ చేసుకుంటూ వెళితే, దీన్నేమంటామంటే హారిజాంటల్ స్కేలింగ్ అనైతే కాల్ చేస్తామండి. మరి వెర్టికల్ స్కేలింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈసీ2 ఇన్‌స్టెన్స్ టైప్ చేంజ్ చేసినప్పుడు దాన్ని వెర్టికల్ స్కేలింగ్ అని చెప్పానండి. వెర్టికల్ స్కేలింగ్ ఏంటంటే, మీకు స్మాల్ ఇన్‌స్టెన్స్ ఉంటది. పెద్ద ఇన్‌స్టెన్స్ చేంజ్ చేసుకోవడం, తర్వాత ఇంకా పెద్ద ఇన్‌స్టెన్స్ చేంజ్ చేసుకోవడం, లేదంటే ఇంకో చిన్న ఇన్‌స్టెన్స్‌కి రావడం. ఇదంతా ఏంటంటే సైజ్ వేరియేషన్ వస్తదండి. ఈ సైజ్ వేరియేషన్ మనం ఏమంటామంటే వెర్టికల్ స్కేలింగ్ అంటామండి. ఇంకొకటి ఏంటంటే హారిజాంటల్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటేనండి, హారిజాంటల్ స్కేలింగ్‌లో మీకు డౌన్ టైమ్ అనేటువంటిది ఉండదండి. ఎందుకంటే మనం ఈ ఒక్క ఇన్‌స్టెన్స్ రన్ అవుతున్నప్పుడు దీన్ని మనం డిస్టర్బ్ చేయట్లే. కొత్త ఈసీ2 ఇన్‌స్టెన్స్ యాడ్ చేస్తున్నాం. అట్లా కొత్తది యాడ్ అవుతుంది. అందు గురించి ఇది డిస్టర్బ్ అవ్వట్లేదండి. కానీ వెర్టికల్ స్కేలింగ్‌లో ఏంటండి, మీకు ఫస్ట్ ఇన్‌స్టెన్స్ సైజ్ పెంచాలి అనంటే దీన్ని మీరు స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తేనే ఇన్‌స్టెన్స్ సైజ్ చేంజ్ అవుతది. అంటే మీకు ఇక్కడ సమ్ డౌన్ టైమ్ అనేటువంటిది కూడా వస్తదండి. సో, అట్లా మనకి హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్ ఒకసారి డీటెయిల్‌గా మనం చెక్ చేద్దామండి. సో, ఫస్ట్ వచ్చేసి మనం వెర్టికల్ స్కేలింగ్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ అనేటువంటిది తీసుకుందామండి. ఈ అప్లికేషన్ అనేటువంటి దానికి మనకి యాక్సెస్ చేసేదానికి ఒక 100 కస్టమర్స్ ఉన్నారండి. సో, ఈ 100 కస్టమర్స్ కూడా పారలెల్‌గా యాక్సెస్ చేసేదానికి నేను సమ్ టీ3 ఎక్స్ లార్జ్ ఆర్ టీ3 లార్జ్ అనేటువంటి సర్వర్ నేను తీసుకున్నా. సో, టీ3 లార్జ్ అనేటువంటి సర్వర్ మనకొచ్చేసి టోటల్ 2 కోర్ 8 జీబీ ర్యామ్‌ని మనకు ప్రొవైడ్ చేస్తుందండి. ఓకే. బానే ఉంది. నా అప్లికేషన్ ఏమైంది అనంటే ఓవర్ ద టైమ్ 100 కస్టమర్స్ నుంచి కూడా 500 కస్టమర్స్‌కి ఇంక్రీజ్ అయ్యారండి. నా బిజినెస్ అనేటువంటిది ఎక్స్‌పాండ్ అయింది. సో, నా కస్టమర్స్ కూడా పెరిగారు. కస్టమర్స్ పెరిగారు కాబట్టి 100 మెంబర్స్ యాక్సెస్ చేసేటువంటి సర్వర్‌ని 500 మెంబర్స్ యాక్సెస్ చేస్తున్నారు. సో, కాబట్టి సర్వర్ కెపాసిటీ నాకు సరిపోవడం లేదండి. అందు గురించి నేనేం చేశానంటే టీ3 లార్జ్ అనేటువంటి సర్వర్‌ని టీ3 ఎక్స్ లార్జ్ సర్వర్‌కి నేను చేంజ్ చేశానండి. ఇక్కడ చూస్తే వెర్టికల్ స్కేలింగ్‌లో సేమ్ సర్వర్‌ని ఏం చేస్తున్నాము అనంటే సైజ్ పెంచుతున్నామండి. సైజ్ పెంచాలంటే మీకు టీ3 లార్జ్ సర్వర్‌ని స్టాప్ చేయాలి. స్టాప్ చేసిన తర్వాత టీ3 ఎక్స్ లార్జ్‌కి చేంజ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంటే సమ్ డౌన్ టైమ్ వస్తుందండి. సో, సర్వర్‌ని చేంజ్ చేశానండి. సో, చేంజ్ చేసినప్పుడు ఒక పెద్ద సర్వర్‌ని తీసుకున్నాను. ఇది తీసుకున్నప్పుడు నాకెంతొచ్చింది అనంటే 4 కోర్ 16 జీబీ వచ్చిందండి. అయితే నాకు ఫ్యూచర్‌లో ఏమైంది అనంటే ఇంకా కస్టమర్స్ నా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ జరిగింది. ఇంకా కస్టమర్స్ ఆళ్ళు వచ్చారు. టోటల్ కస్టమర్స్ వచ్చేసి 1000 కస్టమర్స్ అయ్యారండి. మరి 1000 కస్టమర్స్ కూడా టీ3 ఎక్స్ లార్జ్‌లో సరిపోతారంటే సరిపోరండి. ఎందుకంటే టీ3 ఎక్స్ లార్జ్‌లో ఓన్లీ 500 కస్టమర్స్ సరిపోయేలాగానే నేను కాన్ఫిగర్ చేసుకున్నా. సో, అందు గురించి 1000 వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, టీ3 2 ఎక్స్ లార్జ్ లాంచ్ చేస్తానండి. సో, టీ3 2 ఎక్స్ లార్జ్ వచ్చేసి ఇంకొంచెం పెద్ద సర్వర్ కాబట్టి ఇది మీకు 8 కోర్ అండ్ 32 జీబీ ర్యామ్‌నయితే ప్రొవైడ్ చేస్తుంది. అట్లా ఈ 1000 కస్టమర్స్ కూడా పెరుగుతున్నారు. సో, ఇట్లా వెర్టికల్ స్కేలింగ్‌లో ఏంటంటేనండి, మీ కస్టమర్స్ పెరిగే కొలది కూడా మీరేం చేస్తారు అనంటే, మీ ఇన్‌స్టెన్స్‌ని స్కేల్ అప్ చేసుకుంటూ వెళ్తారండి. ఇట్లా మన సైజ్ ఏదైతే పెంచుతున్నామో, ఈ సైజ్ పెంచేదాన్ని మనం ఏమంటాం అంటేనండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆటో స్కేలింగ్ స్కేలింగ్ టెర్మినాలజీస్‌లో స్కేల్ అప్ అనైతే కాల్ చేస్తామండి. స్కేల్ అప్ అనంటే మీకు వెర్టికల్‌గా అప్ అండ్ డౌన్ ఉంటది గదండీ! సో, ఆ వెర్టికల్ టెర్మినాలజీస్‌లో స్కేల్ అప్ అనంటే మీరు సైజ్ పెంచడం అండి. అండ్ స్కేల్ డౌన్ అంటే మీరు సైజ్ తగ్గించుకోవడం. ఓకే. కస్టమర్స్ పెరుగుతున్నప్పుడు మీరు సర్వర్ సైజ్ పెంచుకుంటున్నారు. మరి కస్టమర్స్ యాక్సెస్ తగ్గుతున్నప్పుడు కూడా మీరు సైజ్ అనేటువంటిది తగ్గించుకోవాలి కదండీ! సో, దానిని మనం స్కేల్ డౌన్ అనైతే కాల్ చేస్తామండి. మీ సైజ్ పెంచితే స్కేల్ అప్ ఉంటది. సైజ్ తగ్గిస్తే స్కేల్ డౌన్ అయితే ఉంటదండి. ఇది వెర్టికల్ స్కేలింగ్ అంటే. సో, మీకిక్కడేంటంటే సింగిల్ సర్వరే ఉంటదండి. ఆ సర్వర్ సైజ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం అంతే మీకు వెర్టికల్ స్కేలింగ్‌లో ఉంటది. అంతేగాని ఒక కొత్త సర్వర్ యాడ్ అవ్వడం లాంటిది వెర్టికల్ స్కేలింగ్‌లో ఉండదు. సో, మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు డౌన్ టైమ్ అనేటువంటిదైతే ఉంటదండి వెర్టికల్ స్కేలింగ్‌లో. సో, ఒకసారి ఇందులో కీ పాయింట్స్ చూద్దామండి. సో, మీకు వెర్టికల్ స్కేలింగ్ చేసేటప్పుడండి ఖచ్చితంగా కూడా రీబూట్ ఆప్షన్ అయితే ఉంటది. రీసైజ్ చేసేదానికి మీకు స్టాప్ చేసి స్టార్ట్ చేయాలి. సో, అంటే సమ్ డిస్ట్రప్షన్ అనేటువంటిది వస్తదండి ఇక్కడ. ఇక్కడ మీకు సపోర్ట్ చేసేదేంటంటే స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. స్కేల్ అప్ అంటే సైజ్ పెంచడం. స్కేల్ డౌన్ అంటే సైజ్ అనేటువంటిది తగ్గించడం అండి.
సో మీరు స్కేల్ అప్ చేసినప్పుడు ఏంటంటే మీరు యాడ్ చేసేటువంటి సర్వర్ సైజ్ పెంచుతున్నారు కాబట్టి సో దానికి మీకు హవర్లీ ఛార్జ్ అనేటువంటిది కూడా చేంజ్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి T3 లార్జ్‌లోనే ఒక ₹100 ఛార్జ్ అనుకోండి. T3 ఎక్స్ లార్జ్‌కి 200 అవుతది. అట్లా 2x లార్జ్‌కి సమ్ ₹400 ఇట్లా మీకు కాస్ట్ అనేటువంటిది కూడా మీకు పెరుగుతూ ఉంటది బేస్డ్ ఆన్ ద కంప్యూట్ పవర్ అండి. బట్ ఓవర్ ద టైమ్ ఏమైపోతదంటే మీ కస్టమర్స్ పెరుగుతున్నారు బానే ఉంది. కానీ ఓవర్ ద టైమ్ వెర్టికల్ స్కేలింగ్ ఎళ్ళేసరికి ఏంటంటేనండి మీకు ఒక లిమిట్‌కి రీచ్ అయిపోతారన్నమాట. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉన్నప్పటికీ కూడా ఇది మీకు మాక్సిమం ఎన్ని కోర్స్ ప్రొవైడ్ చేస్తుంది? అరౌండ్ 400 కోర్స్ వరకు కూడా ఇన్స్టెన్స్ టైప్స్ అయితే ప్రొవైడ్ చేస్తదండి. అది కూడా బిగ్గెస్ట్ ఇన్స్టెన్స్ చాలా కాస్ట్ అయితే ఉంటది. బట్ ఈ 400 కోర్స్ ఇన్స్టెన్స్‌కి వెళ్ళిపోయిన తర్వాత కూడా మీ కస్టమర్స్ పెరిగారనుకోండి. అప్పుడేం చేయాలి? మీకింక పెంచడానికి ఇన్స్టెన్స్ టైప్ లేదు గదా! సో, అక్కడ మీకు వెర్టికల్ స్కేలింగ్ అనేటువంటిది సపోర్ట్ చేయదండి. సో, కాబట్టి మనకి వెర్టికల్ స్కేలింగ్ అనేటువంటిది అంటే జనరిక్‌గా కాన్సెప్చువల్‌గా చెప్పుకుంటాం గానీ, రియల్ టైమ్ సినారియోస్‌లో మీకు వెర్టికల్ స్కేలింగ్ అనేటువంటిది అంతగా యూజ్ చేయరండి. ఓన్లీ హారిజాంటల్ స్కేలింగే యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మీకు డౌన్ టైమ్ అనేటువంటిది ఉండదు. అండ్ ఇట్లా సమ్ లిమిటేషన్ అనేటువంటిది. అంటే మీకు ఒక రేంజ్‌కెళ్ళిపోయిన తర్వాత, ఒక లిమిట్‌కెళ్ళిపోయిన తర్వాత, దాని తర్వాత వేరే ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేయకుండా ఉండే రిస్ట్రిక్షన్స్ మనకి హారిజాంటల్ స్కేలింగ్‌లో ఉండవండి. అండ్ కానీ వెర్టికల్ స్కేలింగ్‌లో ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే, మీ అప్లికేషన్‌లో ఎటువంటి చేంజెస్ కూడా చేయక్కర్లేదు. ఎందుకంటే చిన్న అప్లికేషన్‌లో చిన్న EC2లో ఎట్లానైతే మీ అప్లికేషన్ వర్క్ అవుతుందో, ఆ సైజ్ అనేటువంటిది పెంచినా మీ అప్లికేషన్ అట్లానే వర్క్ అవుతుంది. సో, ఎటువంటి చేంజెస్ కూడా మీ అప్లికేషన్స్‌కైతే అవసరం లేదండి. సో, ఇది మీకు ఏంటి అనంటే మీకు మోనోలిథిక్ అప్లికేషన్స్ కూడా వర్క్ అవుతుంది. మోనోలిథిక్ అంటే మనకి వెబ్ సర్వర్, యాప్ సర్వర్, డీబీ సర్వర్ అన్నీ కూడా ఒకే సర్వర్‌లో హోస్ట్ చేస్తే మోనోలిథిక్ అనుకుంటున్నాం గదండీ. సో, మోనోలిథిక్‌లో కూడా మీకు సపోర్ట్ చేస్తది. లేకపోతే నార్మల్ సర్వర్స్ కూడా మీకు ఇదైతే సపోర్ట్ చేస్తది. ఇట్లా వెర్టికల్ స్కేలింగ్‌లో ఈ పాయింట్స్ అయితే మనం మెయిన్‌గా గుర్తుంచుకోవాలండి. మెయిన్‌గా వెర్టికల్ స్కేలింగ్‌లో డిస్రప్షన్ వస్తది. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. దెన్ వచ్చేసి ఒక లిమిట్‌కి వెళ్ళిపోయిన తర్వాత మీకు వేరొక ఇన్‌స్టెన్స్ టైప్ అనేటువంటిది ఉండదండి. అండ్ బెనిఫిట్స్ చెప్పుకుంటే ఎటువంటి అప్లికేషన్ మోడిఫికేషన్స్ అవసరం లేకుండానైతే మనకి సపోర్ట్ చేస్తదండి డైరెక్ట్‌గా. హారిజాంటల్ స్కేలింగ్ చూద్దామండి. హారిజాంటల్ స్కేలింగ్‌లో సేమ్ సినారియో తీసుకుంటే అప్లికేషన్ ఉంది. 100 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు బానే ఉంది. నేనేం చేశానంటే T3 డాట్ లార్జే తీసుకున్నా. ఇక్కడ కూడా సేమ్ ఇన్‌స్టెన్స్ టైప్ అనేటువంటిది వచ్చిందండి. సో, దీనికి కూడా 2 కోర్ అండ్ 8 జీబీ ర్యామ్ అయితే వచ్చింది బానే ఉంది. ఇక్కడ కూడా నా బిజినెస్ ఇంప్రూవ్ అయింది. ఇంప్రూవ్ అయ్యి కస్టమర్స్ 500 కస్టమర్స్ అయ్యారు. కానీ నేనేం చేస్తానంటే ప్రీవియస్‌గా ఉన్నటువంటి దానికంటే నాకు ఆల్రెడీ ఒక సర్వర్ ఉందండి. ఈ సర్వర్‌కి తోడు నేనేం చేస్తానంటే వేరొక సర్వర్‌ని లాంచ్ చేస్తానండి. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ నేను సైజ్ పెంచే బదులు ఏం చేస్తున్నానంటే సేమ్ సర్వర్ రన్ అవుతూ ఉంది. ఈ సర్వర్‌కి తోడుగా సెకండ్ సర్వర్ అనేటువంటిది నేను యాడ్ చేశానండి. సో, ఇప్పుడు ఏమవుతదంటే 500 కస్టమర్స్ ఒకే సర్వర్‌ని కనెక్ట్ అవ్వకుండా వేరొక సర్వర్‌కి కూడా కనెక్ట్ అవుతూ ఉంటారండి. సో, దీనివల్ల ఏమవుతదండి లోడ్ అనేటువంటిది 2 సర్వర్స్ మధ్యలో కూడా షేర్ అవుతుంది. ఇంకొకటేంటంటే వెర్టికల్ స్కేలింగ్‌లో ఏదైతే డౌన్ టైమ్ ఇష్యూ ఉంటదనుకున్నామో ఇక్కడ ఈ డౌన్ టైమ్ ఇష్యూ అనేటువంటిది ఉండదు. ఎందుకు ఉండదు అనంటే ఈ ఒక్క సర్వర్ రన్ అవుతూనే ఉంది. దాన్ని మనం టచ్ చేయట్లే. దానితో పాటు ఇంకొక సర్వర్‌ని లాంచ్ చేస్తున్నామండి సిమిలర్‌గా. సో, దీనివల్ల ఏమవుతదండి మీకు ఈ డౌన్ టైమ్ అనేటువంటిది ఉండకుండా పారలెల్‌గానే కెపాసిటీ అనేటువంటిది యాడ్ అవుతదండి. కానీ మీకు హారిజాంటల్ స్కేలింగ్‌లో ఏంటంటే సేమ్ ఇన్‌స్టెన్స్ టైప్‌ని మాత్రమే మీరు యాడ్ చేసుకోగలుగుతారండి. డిఫరెంట్ ఇన్‌స్టెన్స్ టైప్‌ని మీరు ఆటోమేటిక్ స్కేలింగ్‌లో మీరు యాడ్ చేయలేరు. ఇట్లా సిమిలర్ ఇన్‌స్టెన్స్ టైప్స్ అనేవి మీకు యాడ్ అవుతూ ఉంటది. ఇక్కడ చెక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ₹100 అయితే గనక ఈ సెకండ్‌ది కూడా యాడ్ చేస్తే మొత్తం 100+100 ₹200 చార్జ్ అయితే అవుతుందండి. సో, ఈ విధంగా మీకు హారిజాంటల్ స్కేలింగ్ ఉంటదండి. అండ్ అగైన్ నా కస్టమర్స్ అనేవాళ్ళు పెరిగారు. ఒక 1000 మెంబర్స్ వరకు కూడా ఇంప్రూవ్ అయ్యారు. ఓకే. ఇంప్రూవ్ అయినప్పుడు నేనేం చేస్తాను అనంటే అగైన్ ఈ 2 సర్వర్స్ రన్ అవుతూ ఉన్నాయి. ఈ 2 సర్వర్స్‌కి తోడుగా నేను ఇంకొక కొన్ని సర్వర్స్‌ని యాడ్ చేస్తానండి. ఈ 2 సర్వర్స్ పాతవి, ఈ రిమైనింగ్ 4 సర్వర్స్ కూడా న్యూ సర్వర్స్ అనేవి నేను యాడ్ చేస్తూ ఉంటానండి. దీనివల్ల ఏమవుతదో ఇక్కడ డౌన్ టైమ్ రాదు. ఈ 2 సర్వర్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ఈ 4 సర్వర్స్ అని నేను ఎక్స్‌ట్రా యాడ్ చేసినటువంటి సర్వర్స్ అండి. సో, ఇట్లా మీకు ఏమవుతదంటే కెపాసిటీ షేరింగ్ అనేటువంటిది మీరు ఈజీగా ఎంతమంది కస్టమర్స్ వచ్చినా బిట్వీన్ ద సర్వర్స్ మధ్యలో మీరు లోడ్ అనేటువంటిది షేర్ చేస్తూ ఉండొచ్చండి. ఇట్లా మీ అప్లికేషన్ సపోర్ట్ చేస్తూ ఉంటది. అండ్ ఇట్లా మీరు ఎన్ని సర్వర్స్ అని యాడ్ చేసుకోండి. ఇట్లా మీకు లిమిట్ అనేటువంటిది ఉండదండి. ఇట్లా ఎంత వరకైనా మీరు మాక్సిమం ఎన్ని ఇన్‌స్టెన్సెస్ అయినా కూడా హారిజాంటల్ స్కేలింగ్‌లో యాడ్ చేసుకోవచ్చనమాట. అయితే అయితే ఇక్కడండి మనం చాలా అంటే ఒక పాయింట్ గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఇప్పుడు ఒకటే సర్వర్ ఉందనుకోండి. ఒకటే సర్వర్‌కి ఒక ఐపీనే ఉంటది. ఈ ఐపీ పట్టుకెళ్ళి మనం ఒక డీఎన్ఎస్ ఆర్ డొమైన్ నేమ్ కింద మనం మ్యాపింగ్ చేసుకున్నామండి. ఎగ్జాంపుల్.కామ్ అనే దాని కింద మ్యాపింగ్ చేసుకున్నాం. మన కస్టమర్స్ అందరూ వచ్చి ఇదే డీఎన్ఎస్‌కి మనకి కనెక్ట్ అవుతూ ఉన్నారు. ఓకే. బానే ఉంది. కానీ మరి ఇప్పుడు నాకు 2 సర్వర్స్ వస్తున్నాయి కదండీ! దీనికొక ఐపీ అడ్రెస్ వస్తది. దీనికొక ఐపీ అడ్రెస్. అట్లా 6 సర్వర్స్ వచ్చినప్పుడు దీనికొక ఐపీ, దీనికొక ఐపీ ఇట్లా మీకు సెపరేట్ ఐపీస్ ఉంటాయి. మరి కస్టమర్స్ అందరికి కూడా సెపరేట్ ఐపీస్ కనెక్ట్ అవ్వమని చెప్తామనంటే అట్లా చెప్పరండి. ఎందుకంటే అది మీకు యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా బ్యాడ్‌గా ఉంటది. ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటిది తీసుకుంటే మీరు కనెక్ట్ అయినా, నేను కనెక్ట్ అయినా, వేరే కంట్రీ వాళ్ళు కనెక్ట్ అయినా సేమ్ యూట్యూబ్.కామ్‌కి కనెక్ట్ అవుతున్నారు తప్ప యూట్యూబ్1.కామ్, యూట్యూబ్2.కామ్, యూట్యూబ్3.కామ్ ఇట్లా డిఫరెంట్ డొమైన్స్‌కి అయితే కనెక్ట్ అవ్వట్లేదండి. సో, ఇదంతా ఆటోమేటిక్‌గా ఈ డొమైనే హ్యాండిల్ చేస్తుందండి.
సో, ఇట్లా మీకు ఆటోమేటిక్‌గా హ్యాండిల్ చేయాలనే దానికి మనం ఇక్కడ ఏం చేస్తామంటేనండి, ఒక ఎక్స్‌ట్రా డివైస్ కాంపోనెంట్‌ని మనం తెచ్చుకుంటాం. ఆ కాంపోనెంట్ ఏంటంటే మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది తెచ్చుకుంటామండి. సో, లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటేనండి, ఈ లోడ్ బ్యాలెన్సర్ డివైస్ మనం కాన్ఫిగర్ చేసుకొని, లోడ్ బ్యాలెన్సర్ కింద మనం ఇన్‌స్టెన్సెస్ సర్వర్స్ అన్నీ కూడా కనెక్ట్ చేస్తామండి. దీనివల్ల ఏమవుతది అనంటే, ఇక్కడ మీరు ఏ ఐపీ మీరు డొమైన్ నేమ్ కింద మ్యాప్ చేసుకుంటారంటే, ఈసీ2 ఐపీస్ మీరు మ్యాప్ చేయరండి. మీరు మ్యాప్ చేసేది ఏం చేస్తారంటే, ఈ లోడ్ బ్యాలెన్సర్ ఒక యూఆర్ఎల్ వస్తదనమాట. ఈ యూఆర్ఎల్ పట్టుకెళ్ళి మీరు మీ డొమైన్ కింద మ్యాపింగ్ చేసుకుంటారండి. సో, కాబట్టి కస్టమర్స్ ఎవరు కనెక్ట్ అయినా ఈ డొమైన్ కనెక్ట్ అవుతారు. డొమైన్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్ కనెక్ట్ అవుతది. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటేనండి, కింద ఉన్నటువంటి సర్వర్స్‌లో ఏ సర్వర్ మీకు ఫ్రీగా ఉందో, ఏ సర్వర్‌లో కెపాసిటీ తక్కువగా కన్జ్యూమ్ అవుతుందో, ఆ తక్కువ కన్జంప్షన్ అవుతున్నటువంటి సర్వర్‌లోకి మీ కస్టమర్ యొక్క రిక్వెస్ట్‌ని అయితే ఫార్వర్డ్ చేస్తదండి. ఇట్లా ఏమవుతదంటే వచ్చేటువంటి లోడ్ అంతటిని కూడా ఈ డివైస్ మీకు బ్యాలెన్స్ చేసి ఏ సర్వర్ ఫ్రీగా ఉందో ఆ సర్వర్‌లోకి మీకైతే సెండ్ చేస్తూ ఉంటదండి. ఇట్లా ఏమవుతదంటే మీకు కస్టమర్స్ అందరూ కూడా సేమ్ డొమైన్‌కి కనెక్ట్ అవుతూ ఉంటారు. బట్ లోడ్ బ్యాలెన్సర్‌కి కనెక్షన్ అయితే వస్తుందండి. లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే కిందున్న సర్వర్స్‌లో ఏ సర్వర్ మీకు ఫ్రీగా ఉందో ఆ సర్వర్‌లోకి మాత్రమే మీకు రిక్వెస్ట్ అనేటువంటిది పంపిస్తూ ఉంటదన్నమాట. ఇట్లా లోడ్ బ్యాలెన్సర్ కాన్సెప్ట్ అనేది మీకు ఎక్స్‌ట్రా హారిజాంటల్ స్కేలింగ్‌లో వస్తదండి. ఇట్లా లోడ్ బ్యాలెన్సర్ అనేటువంటిది మీరు ఎన్ని సర్వర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని సర్వర్స్ అయినా రిమూవ్ చేయొచ్చు. సెపరేట్‌గా లోడ్ బ్యాలెన్సర్ సైజ్ అంటూ మీకేమీ ఉండదు గానీ, లోడ్ బ్యాలెన్సర్ ఒకటే ఉంటదండి. కానీ మీకు సర్వర్స్ అనేవి మీ కింద చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. అండ్ ఇక్కడొచ్చేసి ఇది మనకి హారిజాంటల్‌గా స్కేల్ అవుతూ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటేనండి, స్కేల్ ఔట్ అంటాం సర్వర్స్ పెరుగుతున్నప్పుడు. అట్లా సర్వర్స్ తగ్గిస్తున్నప్పుడు స్కేల్ ఇన్ అని అయితే కాల్ చేస్తామండి. ఇదే మనం వెర్టికల్ స్కేలింగ్ అయితే స్కేల్ అప్ అంటాం, స్కేల్ డౌన్ అంటాం. కానీ ఇక్కడొచ్చేసి స్కేల్ ఔట్ అండ్ స్కేల్ ఇన్ అనైతే కాల్ చేస్తామండి. సో, ఇది వచ్చేసి మనకి హారిజాంటల్ స్కేలింగ్. సో, అండ్ ఇంకా ఫర్దర్‌గా చూద్దామండి. ఇందులో కూడా కీ పాయింట్స్ కూడా. ఇక్కడ చెక్ చేస్తే మీకు ఎటువంటి డౌన్ టైమ్ కూడా రాదండి హారిజాంటల్ స్కేలింగ్‌లో. కానీ హారిజాంటల్ స్కేలింగ్‌లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే, మీకు సెషన్స్ అనేవి వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. సెషన్స్ అనేవి ఎందుకని ఇంపార్టెంట్ అంటే, కొన్ని కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం సో, ఇది ఆటో స్కేలింగ్ సర్వర్ అనుకోండి. ఇది హారిజాంటల్ స్కేలింగ్‌లో ఉన్నటువంటి సర్వర్స్ అనమాట. నా లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందంటే నేను కనెక్ట్ అవుతున్నప్పుడు కనెక్ట్ అయ్యాను. ఈ సర్వర్‌కి నా రిక్వెస్ట్ అనేటువంటిది తీసుకెళ్ళినాయి. కొన్ని కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే సర్వర్‌లో సెషన్స్ క్రియేట్ చేస్తాయండి. సెషన్ అంటే ఏంటంటే సో, బేసికల్లీ మనం లాగిన్ అవుతాం చూసారా? యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి. సో, వన్స్ లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ లాగిన్ ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు మనం లాగౌట్ అయ్యేంత వరకు కూడా మనం సేమ్ లాగిన్ తోటి కంటిన్యూ అవ్వచ్చు. మళ్ళీ ఎక్స్‌పైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ లాగిన్ అడుగుతది. కానీ మనకి ఎప్పుడైతే ఇట్లా డిఫరెంట్ సర్వర్స్ ఉన్నాయో, మీరు లోడ్ బ్యాలెన్సర్ చేస్తున్నప్పుడు ఈ సర్వర్ ఫ్రీగా ఉన్నప్పుడు దీనికి రిక్వెస్ట్ వెళ్తది. ఇప్పుడు ఈ సర్వర్‌లో మీకు సెషన్ క్రియేట్ చేశారనుకోండి. ఏమవుతదండి? ఇక ఈ రిక్వెస్ట్ అనేటువంటిది ఈ సర్వర్‌లోకి వెళ్తున్నంత సేపు బానే ఉంటది. కానీ ఈ సర్వర్ బిజీ అయిపోయి లోడ్ బ్యాలెన్సర్ వేరే సర్వర్‌కి మీ రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేసిందనుకోండి. మీరు లాగిన్ అయిన వెంటనే. మళ్ళీ ఈ సర్వర్ కూడా లాగిన్ అడుగుతది. లేదు మీరు లోడ్ బ్యాలెన్సర్ వేరే సర్వర్‌కి తీసుకెళ్ళండి. మళ్ళీ ఈ సర్వర్ కూడా లాగిన్ అడుగుతది. ఇది లాగిన్ అడుగుతది. సో, కాబట్టండి మనం హారిజాంటల్ స్కేలింగ్ చేసేటప్పుడు ఏంటంటే, సెషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెషన్స్ ఎట్లా మేనేజ్ చేసుకుంటున్నారని. యాస్ పర్ బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటేనండి, సెషన్స్ అనేవి ఎప్పుడు కూడా మీకు వితిన్ ఈసీ2 సర్వర్స్‌లో కాకుండా, ఈ హారిజాంటల్ స్కేలింగ్‌లో లేనటువంటి సర్వర్స్‌కి మీరు సర్వర్ ఈ మీరు హారిజాంటల్ స్కేలింగ్ సెషన్స్ అనేవి మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీకు స్కేలింగ్‌లో ఉన్నటువంటి సర్వర్స్ అయితే, సెపరేట్‌గా ఒక సర్వర్ మీరు మెయింటైన్ చేసుకొని, ఈ సర్వర్‌లో మీరేం చేస్తారంటే సెషన్స్ అన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సర్వర్‌లో సెషన్ క్రియేట్ అయినా ఇక్కడ స్టోర్ చేస్తారు. సెకండ్ సర్వర్‌లో సెషన్ క్రియేట్ అయినా ఇక్కడ స్టోర్ చేస్తారు. మీ అప్లికేషన్ ఏం చేయాలి అనంటే ఫస్ట్ ఈ సర్వర్‌లో సెషన్ ఉందో లేదో చెక్ చేసుకొని, సెషన్ లేకపోతే అప్పుడు న్యూ సెషన్ లాగిన్ అడుగుతది. సెషన్ ఆల్రెడీ ఉంటే సెషన్ కంటిన్యూ చేస్తాం. దీనివల్ల ఏమవుతదంటే మీరు లోడ్ బ్యాలెన్స్ ద్వారా ఫస్ట్ సర్వర్ కనెక్ట్ అయినా, సెకండ్ సర్వర్ కనెక్ట్ అయినా, థర్డ్ సర్వర్ కనెక్ట్ అయినా దాని సెషన్స్ ఎక్కడ ఉన్నాయా లేవా అనేటువంటి చెక్ చేసుకుంటుంది కాబట్టి మళ్ళీ యూజర్‌ని లాగిన్ అయితే అడగకుండా మీకు యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేటువంటిది ఉంటూ ఉంటుందండి. సో, అట్లా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ హారిజాంటల్ స్కేలింగ్‌లో డౌన్ టైమ్ అనేటువంటిది ఉండదు. ఇది ఆల్రెడీ మనం చెక్ చేసాం. అండ్ ఇక్కడ ఎటువంటి లిమిట్స్ కూడా ఉండవండి. ఎన్ని ఇన్‌స్టెన్సెస్ అయినా మీరు అట్లా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చనమాట. సో, అట్లా మీకు హారిజాంటల్ స్కేలింగ్‌లో బెనిఫిట్ అయితే ఉంటుందండి. సో, సాయి నితిన్ గారు ఎవ్రీ టైమ్ వి కెనాట్ యాడ్ మాన్యుయల్లీ సర్వర్స్ ఇన్ హారిజాంటల్ స్కేలింగ్. యెస్. హారిజాంటల్ స్కేలింగ్ వచ్చినప్పుడు దీన్ని మనం మాన్యుయల్‌గా యాడ్ చేయలేమండి. సో, మాన్యుయల్‌గా యాడ్ చేయలేం కాబట్టి మనకి క్లౌడ్ ప్రొవైడర్స్ ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ ఉంటదండి. సో, దాన్ని ఏమంటామంటే ఆటో స్కేలింగ్ అని అయితే కాల్ చేస్తామండి. ఈ ఆటో స్కేలింగ్ అనేటువంటి మనం సెటప్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే సర్వర్ ఉన్నప్పుడు ఈ సర్వర్ వచ్చేసి మనకి 70% ఆఫ్ సీపీయూ యుటిలైజేషన్ క్రాస్ చేస్తున్నప్పుడు సెకండ్ సర్వర్ యాడ్ చేసామని నేను ఇక్కడ ఆటో స్కేలింగ్‌లో ఒక పాలిసీ డిఫైన్ చేస్తానండి. సో, మనం మాన్యుయల్‌గా యాడ్ చేయక్కర్లేదు. ఈ ఆటో స్కేలింగ్ ఏం చేస్తదంటే, ఎప్పుడైతే ఈ ఫస్ట్ సర్వర్ సీపీ యుటిలైజేషన్ 70% క్రాస్ అవుతదో, ఇమ్మీడియేట్‌గా ఒక న్యూ సర్వర్ అనేటువంటిది యాడ్ చేసేస్తదండి.
సో ఇట్లా ఏమవుతుందంటే సర్వర్స్ అన్ని కూడా మీరు యాడ్ చేసిన లిమిట్ బట్టి మీరు ఒకవేళ మినిమం 1 మాక్సిమం 5 పెట్టారనుకోండి 1 to 5 మధ్యలో ఎన్ని ఇన్స్టెన్సెస్ వస్తాయో అన్ని ఇన్స్టెన్సెస్ కూడా లాంచ్ చేసేస్తాం. సో ఇక్కడ మీకు ఆటో స్కేలింగ్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. మాన్యువల్గా మనం యాడ్ చేయం. హారిజాంటల్ స్కేలింగ్ లో ఆటో స్కేలింగ్ తోనే మనం ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉంటామండి. సో ధరణి గారు, సెషన్ స్టిక్కీనెస్ అనేటువంటిది మీరు కాన్ఫిగర్ చేసుకుంటే స్టిక్కీగా ఉంటది. లేదంటే స్టిక్కీగా ఉండదు. అది మనం లోడ్ బ్యాలెన్స్ మీద డెమో చేస్తాము. అప్పుడు మీకు సెషన్ స్టిక్కీనెస్ గురించి వస్తుంది. బట్ డిఫాల్ట్‌గా అయితే సెషన్ స్టిక్కీనెస్ ఉండదండి. సో ఒకసారి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో హారిజాంటల్ స్కేలింగ్, వెర్టికల్ స్కేలింగ్‌ని ఈజీగా గుర్తుంచుకోవాలంటేనండి ఒకసారి చూద్దాం. సో సింపుల్‌గా ఒక కన్‌స్ట్రక్షన్ అనేటువంటిది మనం చేస్తున్నాం అనుకోండి. కన్‌స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు మనకి చాలా మంది లేబర్ కావాల్సొస్తది. ఇంజినీర్స్ కావాల్సొస్తది. సో వీళ్ళందరూనండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ అనేటువంటిది కన్‌స్ట్రక్ట్ చేయాలి అనుకుంటే, మనం ఒక 1 ఇంజినీర్‌నయితే యాడ్ చేసామండి. సో ఇప్పుడు ఇంజినీర్ ఏం చేశాడంటే కొంత పని వరకు చేయగలుగుతున్నాడు. కానీ నేను ఇంకా ఫాస్ట్‌గా కూడా నా వర్క్ అంతా చేయించుకోవాలనుకున్నా. సో హారిజాంటల్ స్కేలింగ్ అయితే గనక మనం ఏం చేస్తామండి 1 ఇంజినీర్ బదులు 2 ఇంజినీర్స్ యాడ్ చేస్తాం. సో 2 ఇంజినీర్స్‌కి ఇంకా ఫాస్ట్‌గా కావాలంటే 3 ఇంజినీర్స్ యాడ్ చేస్తాం. 3కి బదులు 4 యాడ్ చేస్తాం. 4కి బదులు 5 యాడ్ చేస్తాం. అట్లా కంటిన్యూయస్‌గా మనకి ఎంత వర్క్ ఫాస్ట్ కావాలంటే అంత మందిని మనం యాడ్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల ఏమవుతుందంటే అందరూ కూడా సిమిలర్ సైజే. డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కాదు. అందరూ కూడా సిమిలర్ టైప్ ఆఫ్ వర్కర్స్‌ని ఎక్కువ నంబర్ ఆఫ్ వర్కర్స్‌ని డిప్లాయ్ చేస్తాం. సో ఇట్లా మన వర్క్ అనేటువంటిది కొంచెం ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఇదే ఇన్ టర్మ్స్ ఆఫ్ వెర్టికల్ స్కేలింగ్‌లో చూడాలనుకోండి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఒక చిన్న పిల్లోడిని పనికి పెట్టుకుంటాం. సో చిన్న పిల్లోడు పని సరిగ్గా చేస్తే ఓకే. చిన్న పిల్లోడు పని సరిగ్గా చేయకపోతే ఇంకొంచెం పెద్దవాడిని తెచ్చుకుంటాం. సో తను కూడా వర్క్ సరిగ్గా చేయలేకపోతే ఇంకొంచెం పెద్దవాడినైతే తెచ్చుకుంటాం. సో ఇట్లా మనకి వెర్టికల్ స్కేలింగ్‌లో ఏంటంటే సైజ్ అనేటువంటిది మనకు చేంజ్ అవుతూ ఉంటదండి. హారిజాంటల్ స్కేలింగ్ అంటే సైజ్ సేమ్ ఉంటది గానీ డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వెర్టికల్ స్కేలింగ్ డిఫరెన్స్ అనేటువంటి మన ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్‌లో ఆర్ రియల్ టైమ్ సినారియోస్‌లో ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్ ఫర్ టుడే నండి. మీకేమైనా క్వెరీస్ ఉంటే మీ చాట్‌లో యాడ్ చేస్తాం. మనం వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో విచ్ ఈస్ ద కాస్ట్ ఎఫెక్టివ్? సో కాస్ట్ ఎఫెక్టివ్ అని అంటూ ఏమీ ఉండదండి. కానీ హై పెర్ఫార్మాటిక్ ఏంటంటే మీకు హారిజాంటల్ స్కేలింగ్. ఎందుకంటే డౌన్ టైమ్ ఉండదు. ఈజీగా మీకు ఎప్పుడైతే సర్వర్ సీపీయూ యుటిలైజేషన్ బట్టి మీరు వాటిని నంబర్ ఆఫ్ సర్వర్స్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఆటో స్కేలింగ్‌లో. కాస్ట్ ఎఫెక్టివ్‌నెస్ అనేటువంటిది ఇక్కడ మీకు ఎన్ని సర్వర్స్ యాడ్ చేస్తే అంత కాస్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుందండి. నో. ధరణి గారు, స్టిక్కీనెస్ అంటే బేసికల్లీ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసి ఫస్ట్ ఏ సర్వర్‌కి అయితే కనెక్ట్ అవుతదో, ఆ యూజర్ ఎన్ని టైమ్స్ అయితే మీరు బ్రౌజర్‌లో రిఫ్రెష్ చేస్తారో ఆర్ కనెక్షన్స్ చేస్తారో, ఆ సెషన్ ఉన్నంత వరకు కూడా లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే, ఆ ఒకటే సర్వర్‌కి కనెక్ట్ చేస్తది. సో అది మీకు స్టిక్కీనెస్ అంటే. ఇప్పుడు లోడ్ బ్యాలెన్సర్ కింద ఒక 10 సర్వర్‌లు ఉన్నప్పటికి, ఆ లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తదంటే, ఎవ్రీ టైమ్ మీరు ఒకే ల్యాప్‌టాప్ నుంచి, ఒకే బ్రౌజర్ నుంచి కనెక్ట్ అయినప్పుడు, ఆ ఒకటే సర్వర్ కనెక్ట్ చేస్తూ ఉంటదండి. సో విచ్ ఈస్ కాల్డ్ స్టిక్కీనెస్ అన్నమాట. సెషన్ అంటే ఏంటంటే అది ఎక్స్‌ప్లిసిట్‌గా మీ అప్లికేషన్ మెయింటైన్ చేసేది. సో అక్కడ మీకు స్టిక్కీనెస్ ఉండదండి. సో ఏ సర్వర్‌లోకి వెళ్ళినా మీకు సెషన్ ఉందా లేదా చెక్ చేసుకుంటది. సెషన్ ఉంటే ఆ సెషన్ తెచ్చుకొని వేరే సర్వర్‌లోనైనా మీకు అలౌ అయితే చేస్తుందండి. సో సెషన్ వేరు, స్టిక్కీనెస్ వేరు. యెస్. ఆటో స్కేలింగ్ మీద మనం డెమోస్ చేస్తామండి. ఆటో స్కేలింగ్ అండ్ లోడ్ బ్యాలెన్సర్, సెషన్ స్టిక్కీనెస్ వీటన్నిటిపైన కూడా మనం డెమో చేస్తాం. అండ్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతున్నప్పుడు దాని కింద ఒక 10, 15 ఇన్‌స్టాన్సెస్ ఉన్నప్పుడు ఎవ్రీ టైమ్ మీరు రిఫ్రెష్ చేసినప్పుడు డిఫరెంట్ EC2కి ఎలా వెళ్తుంది అనేటువంటి డెమో కూడా మనం చేస్తామండి. అప్‌కమింగ్ సెషన్స్‌లో చూస్తాం మనం. సో పవన్ గారు, ఈస్ ఇట్ పాసిబుల్ టు అటాచ్ వాల్యూమ్ ఆఫ్ వన్ రీజన్ టు అనదర్ రీజన్? నో, నాట్ పాసిబుల్. పాసిబుల్ అవ్వదని ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్‌లో డిస్కస్ చేశాం గదా! అది మీకు అట్లా కనెక్ట్ చేయాలి అనంటే మీరు స్నాప్‌షాట్ తీసుకొని వేరే రీజన్ కాపీ చేసుకొని, ఆ స్నాప్‌షాట్ నుంచి వాల్యూమ్ రీలాంచ్ చేసుకొని, ఆ రీజన్‌లో వాల్యూమ్ కనెక్ట్ చేసుకోగలుగుతారు. డైరెక్ట్ కనెక్టివిటీ ఉండదు మీకు. శ్రీనివాస్ గారు, మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తాం అనేటిది మీకు ఎక్సెల్ షీట్‌లో ఉంటదండి.
సో, ఎక్సెల్ షీట్‌లో మీరు టాపిక్ నేమ్స్ చూడొచ్చు.
Okay, so that is all for today, and we'll connect again in the tomorrow session. Thank you.